ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। సో ఈరోజు నేను మాట్లాడే ఏ మాట అయినా అది నా జ్ఞానం కాదు, అదంతా ఆచార్యులు వాళ్ళు ఇచ్చిన కృప, వాళ్ళకి జ్ఞానం ద్వారా ఈరోజు నేను మీ ముందర కూర్చొని భగవంతుడిని చర్చించే అవకాశం దొరికింది. కాబట్టి ఏది కూడా నా జ్ఞానం కాదు. మీకైనా మంచిగా అనిపిస్తే ఆ కృప ఎవరిది? ఆచార్యుల కృపది, మన కృప కాదు. కాబట్టి ఆచార్యుల కృపతో, వాళ్ళ అనుగ్రహంతో భగవంతుడి గురించి కొద్దిగా చర్చించుకునే అవకాశం మనకి ఈరోజు దొరికింది. ఈ హిందూ చాలా అదృష్టమైన వ్యక్తులు ఎవరు? ఎవరైతే హైవే దగ్గర మంచి ల్యాండ్ ఉందో, మంచి బజారు వీధిలో కొన్ని సెంట్లు ఉన్నాయో, లేదంటే మంచి బిజినెస్ సెంటర్లో వ్యాపారం ఉందో అదృష్టవంతులు. స్వామీజీ అనుకుంటామేమో, కాదు. ఏషం అంతగతం పాపం జననం పుణ్యకర్మణం తే దండమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతః. ఎవరు అదృష్టవంతులంటే మీరు. ఎందుకు? ఏషం అంతగతం పాపం జననం పుణ్యకర్మణం. ఏ జీవితంలో అయితే పాపాలు ఉండవో అంతగతం, కృష్ణుడు చెప్తారు 7వ అధ్యాయం 28వ శ్లోకంలో, ఏషం అంతగతం. మన గతం ఎలా ఉండాలి? పుణ్యాలతో నిండిపోయి ఉండాలి. మన గతం ఎలా ఉంది? ఒక్కొక్క చరిత్ర ఉంది లోడితే. ఎక్కడెక్కడెక్కడో ప్రయాణాలు చేసి వచ్చి ఉంటాం. ముందు జన్మలో ఎన్నెన్నో పాపాలు చేస్తుంటాం. అంతగతం పాపం జననం పుణ్యకర్మన. పుట్టినప్పటి నుంచి పుణ్యాలే చేసే జీవుడు పుణ్యకర్మన. అలాంటి జీవుడు, పాపం లేని జీవి, పుణ్యాలు మాత్రమే చేసే జీవుడు. ద్వంద్వ మోహ నిర్ముక్త. మోహాల నుంచి బయటపడినవాడు. నిర్ముక్త, మోహం లేనివాడు, మాయలో లేనివాడు. మనం ఎలా ఉంటాం? ఎప్పుడు మాయలోనే ఉంటాం. ఒక్కొక్కసారి భగవంతుడు నారాయణ అని అంటాం. 24 గంటల్లో ఎంతసేపు మాయలో ఉంటాం మనం? పొద్దు నుంచి మాయలోనే ఉంటాం. ఏదో కాసేపు భగవంతుని నామం లీలను గుర్తు చేసుకుంటూ ఉంటాం. స్వామి ఏమంటాడు? అంతగతం పాపం ద్వంద్వ మోహ నిర్ముక్త. మోహాలన్నీ పోయి ఉండాలి. భజంతే మాం దృఢవ్రతః. అలాంటి జీవులు అర్జున దృఢవ్రతః భజంతే. వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నన్ను ఆరాధిస్తారు, నా లీలల గురించి చర్చించుకుంటారు, నా నామాన్ని స్మరిస్తారు. ఇది అర్హతలు కావాల్సింది. భగవద్గీత మనకు అర్థం కావాలంటే మనం పెద్ద పెద్ద డిగ్రీ నుండి అర్థం కాదు. డిగ్రీ నుండి ఇంట్లో భార్యాభర్తలు అర్థం అవుతారా ఒకరికొకరు? నేను చాలా మంది మాట్లాడుతున్నా, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళు. రోజు సమస్య ఏంటి? ప్రభుజీ ఏం చెప్పాలి, నా భార్య చెప్పేది మాట్లాడదు. భార్య దగ్గర ఏముంటుంది, ఏం చెప్పాలి ప్రభుజీ ఆయన గురించి? ఇద్దరికి పురాణాలు ఉంటాయి, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి. ఇంట్లో భర్తలే ఒకరికొకరు అర్థం కాకుండా ఉంటే, ఇంట్లో ఒకరికొకరు కలుస్తూ చూస్తూ వాళ్ళ మనసులో ఏముందో అర్థం కాక గొడవలు పడుతూ ఉంటే, భగవంతుడి యొక్క మనస్సు, భగవంతుడి మైండ్ చెప్పండి, భగవంతుడి మైండ్ అర్థమవుతుందా? ఇంట్లో ఉన్న వ్యక్తుల మైండే మనకు అర్థం కావట్లేదే, అలాంటి భగవంతుడి మైండ్ ఎలా అర్థమవుతుంది మనకు? అందుకే భగవద్గీత అంటే ఏమిటి? భగవంతుడు చెప్పిన జ్ఞానం, భగవంతుడు చెప్పిన వాక్యాలు అవన్నీ. కాబట్టి ఆచార్యుల ద్వారా వెళితే తప్ప భగవంతుడి వాక్యాలు మనకు అర్థం కావు.
కాబట్టి మనలో పుణ్యం లేకపోయినా ఇప్పుడు అనుకోవచ్చు, ఓ అయితే మనం చాలా పుణ్యాత్ములు అయితే అంతగతం పాపం, మన జీవితం అంతా పుణ్యమే, పాపాలే లేవు, ద్వంద్వ మోహ నిర్ముక్త, మన మోహాల నుంచి బయటపడిపోయామైతే మనం అనుకోకూడదు. ఆచార్యుల కృప ఏమిటయ్యా అంటే మనలో అర్హతలు లేకపోయినా ఆచార్య కృప మన మీద పడినప్పుడు ఆచార్య కృపతో మన అర్హత లేకపోయినా భగవంతుడి కృప మనకు తొందరగా దొరికిపోతుంది. కాబట్టి భగవద్గీత మనం వినేటప్పుడు, భాగవతం వినేటప్పుడు ఆచార్య కృప ద్వారా మాత్రమే, ఆయన అనుగ్రహంతో మాత్రమే భగవంతుడి యొక్క మనసు మనకు అర్థమవుతుంది. అంతే తప్ప భగవద్గీత బుక్ కొనేసి రోజు చదివేస్తే అర్థమవుతుందా? అనుకుంటాం అర్థమవుతుందేమో అని, అర్థం కాదు. అది ఈనాడు పేపర్ చదివినంత అర్థం ఈజీ కాదు భగవంతుడి మనసు అర్థం చేసుకోవడం అంటే. కాబట్టి ఎలా గుడ్డిగా బ్రిటిష్ సమయంలో కొంతమంది ఉండేవాళ్ళు. అప్పట్లో ఏమిటయ్యాయంటే ఇంగ్లీష్ కొద్దిగా మాట్లాడితే గౌరవించేవాళ్ళు సమాజంలో. ఒక అతను చదువు రాదు, కానీ అతను ఏమిటయ్యాడంటే ఇంగ్లీష్ ఏదైనా మాట్లాడితే మన సమాజంలో గౌరవం వస్తుంది అనుకుని ఆలోచిస్తూ ఉండేవాడు. ఆయన వేరే వాళ్ళు మాట్లాడుతుంటే 2-3 పదాలు పట్టుకున్నాడు. ఏమిటి పదాలు? ఎస్, నో, వెరీ గుడ్. ఏమిటి? ఎస్, నో, వెరీ గుడ్, ఈ 3 పట్టుకునేశాడు. బా, ఇంగ్లీష్ వచ్చినట్టే మనకు. తర్వాత ఏమవుతుందంటే అదే సమయంలో వారింటి పక్కన ఒక హత్య జరుగుతుంది, ఒక మర్డర్ జరుగుతుంది. పోలీసులు వస్తారు, విచారిస్తారు, ఇతన్ని కొద్దిగా అనుమానంగా చూస్తారు. సరే, అనుమానంగా చూసి పట్టుకొని వెళ్తారు, కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఆయన్ని జడ్జి అడుగుతాడు, ఏమయ్యా హత్య నువ్వు చేశావా అని అడుగుతాడు. మనం తెలుగు హిందీలో చెప్పకూడదు, ఇంగ్లీష్లో చెప్పాలి. చెప్తే జడ్జి మనకు చాలా జ్ఞానం అనుకుంటాడు అని. ఎస్, నువ్వేమైనా ప్రాయశ్చిత్తం పడుతున్నావా? నో, నీకు శిక్ష చేస్తాం. వెరీ గుడ్. ఎలా ఉంది మన జీవితం? అలా ఉంది. ఎవరో పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఏదో గుడ్డిగా ఏమి నమ్మకూడదు. ఏమైపోతుంది? ఎస్, నో, వెరీ గుడ్ అయిపోతుంది మన జీవితం కూడా. అంటే ఏమిటి అర్థం తెలుసుకోవాలి కదా. అతను ఏం చెప్పుకున్నాడు? హత్య నువ్వు చేశావంటే నో కదా. అదే నేను ఏం చేశాడు? ఎస్ అని చెప్పేశాడు. కాబట్టి భగవద్గీతని గుడ్డిగా ఆచరించకూడదు, దాని అవగాహన చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. పెట్టినప్పుడు మన జీవితంలో కూడా మార్పు వస్తుంది. లేదంటే మనం 10 మంది అనుకుంటారు, మనం కూడా గుడ్డిగా వెళ్ళిపోదాం. అలా చేస్తే ఏమవుతుందంటే మనకున్న నమ్మకం పోతుంది. ఏదైనా అవగాహన లేనప్పుడు ఎక్కువ రోజులు మనం నిలబడదు. కాబట్టి భగవద్గీతని మనందరం ఎస్, నో, వెరీ గుడ్ లాగా ఫాలో కాకూడదు. బాగా అర్థం చేసుకొని భగవంతుడు ఏమంటున్నాడు, ఈ వాక్యాలు ఏమంటున్నాయి, ఇవన్నీ కూడా నిష్ఠగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టినప్పుడే ఆ మార్పు మనలో వస్తుంది. అంటే భగవద్గీత అనేది భగవంతుడు చెప్పిన వాక్యాలండి. ఎలాంటి సమయం చెప్పండి, మనం పొద్దు నుంచి ఏం చేస్తున్నాం, రాత్రి వరకు ఎంతో కష్టపడుతున్నాం. పిల్లల కోసం కష్టపడ్డాం, తర్వాత మనవల కోసం, మనవరాల కోసం కష్టపడాలి. అంతేనా? ముని మనవలకు చూడాలనుకుంటారు కొంతమంది. జీవితం ఏమిటి? 100 ఏళ్ళు జీవించడమా? ఒక అతను చనిపోయే క్షణంలో ఏమి చేయాలయ్యా అని భగవత్ చింతన కూడా లేదు. శంకరాచార్యులు చెబుతారు, మనకు పళ్ళు ఊడిపోయినా వృద్ధాప్యంలో, తలలో ఉన్న వెంట్రుకలు రాలిపోయినా, గణితం లోపల పళ్ళు రాలిపోయి, ఎముకలు అరిగిపోయి, ఇవన్నీ పోయినా ఆశపాశం అన్నీ పోతాయి వృద్ధాప్యంలో, కానీ ఒక్కటి పోదు. ఏమిటది? ఆశ.
అయ్యో నా పిల్లవాళ్ళే, నా మనవని వాడు తిట్టినా కొట్టినా పర్లేదు, నా వాడే కదా. అదే 50 ఏళ్ళ ముందు వాళ్ళని కొన్నా కొద్దిగా తిట్టుంటే మనం కొట్టేసేవాడు. అదే వయసు అయిపోయిన తర్వాత ఏమవుతుంది? అన్నీ అలవాటైపోతాయి, అంతేనా? కానీ ఆశ అంటే బంధం, వీటిపైన వ్యామోహం తగ్గదు ముసలివాడికి కూడా. కాబట్టి ఆ బంధాల నుంచి బయటపడడమే చాలా కష్టం. కాబట్టి భగవద్గీత ఒక మందు లాంటిది మనకు. ఒక అతను చనిపోతుంటే అన్ని చూసి అప్పుడైనా భగవంతుని చింతన ఉందా అంటే లేదు. ఆ క్షణంలో కూడా అయ్యో నా మునిమోని ఎలా బతుకుతారు, నేను దగ్గరుండి చూడలేకపోతున్నాను, ఈ బాధల్లోనే ఉంటున్నాడు జీవుడంతా కూడా. సరే వాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక అతను వచ్చి వాడి దగ్గర ఒక సూట్ కేసు ఉంటుంది. ఇతను ఏమిటయ్యా ఆ సూట్ కేసులో ఏముంది అని అడుగుతాడు. నా వస్తువులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు చనిపోయిన వ్యక్తి. దాంట్లో ఏమైనా నా ఆస్తి ఏదైనా ఉందా? సూట్ కేసులో ఏముంది? నీ ఆస్తి బాబు, నువ్వు సంపాదించిన ఆస్తి నీది కాదు. మనం చనిపోయిన తర్వాత ఆస్తి ఎవరికి వెళ్తుంది? ఎవరికి వెళ్తుంది చెప్పండి? అది పిల్లలకి వెళ్ళిపోతుందా? పిల్లలతో కాకపోయినా ఆస్తి ఎవరికి? ధరణి, భూదేవి. అది ఎవరికి సంబంధించింది? అది భూదేవుదయ్యా. నీ బాక్స్లో ఏమీ లేదయ్యా, నీ ఆస్తి లేదయ్యా అంటారు. అయ్యో దానికోసం ఎన్నో పాపాలు చేశాను స్వామి, నేను ఎవరో నొక్కేశాను, ఎంతో మంది నొక్కేశాను, నొక్కేసి కొట్టేసి పైకి వెళ్ళిపోయాను, కానీ నేను ఏమీ లేదా, నీకేమీ రావట్లేదురా బాబు అంటారు. తర్వాత ఆస్తి లేనప్పుడు దాంట్లో ఏమైనా నా బంధాలు, నా బంధువులు ఎవరు ఉన్నారా? నా గురించి ఎవరు వచ్చారా, బాక్స్లో పెట్టారా మీరు? వాళ్ళు ఏమన్నా అరే వాళ్ళు ఎప్పుడెప్పుడు శవాన్ని పుడుద్దామా, శవాన్ని కాలుద్దామా, లోపల ఆకలి మండుతుందిరా బాబు అని వాళ్ళ బాధపడుతుంటే నువ్వేంటయ్యా బంధువులు ఇక్కడికి వస్తారా? బంధువులు శ్మశానం వరకే, శ్మశానం వరకే. ఇవాళ అనుకోవచ్చు మీరు, నా ఆత్మ బంధువులు నా కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు, నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణం ఇచ్చే భార్య భర్త అంతా శ్మశానం వరకే. శ్మశానం శవాన్ని పూడ్చామా, కాల్చామా, అయిపోయిందా? దీపం చూసామా, భోజనం చేసామా, పారిపోయామా? ఎప్పుడో ఇంకా 11 రోజుల తర్వాత మళ్ళీ వాడిని మర్చిపోయింటాడు. ఫోటో ఉండదు పాపం, వాడు బంధువులు క్వశ్చన్ ప్రశ్నలు వాడు మర్చిపోయింటాం. 11 నెలల తర్వాత వాడు గుర్తే ఉండడు. 5 సంవత్సరాల తర్వాత పిల్లలు మర్చిపోయింటారు. వాళ్ళు గుర్తు చేయాలి, అరే నాయన మీ నాన్న పెద్దరికం ఏమైనా చేయరా బాబు, భోగి వస్తుంది. ఇది బంధువులందరూ కూడా ఎంతవరకు వస్తారు మీతో? శ్మశానం వరకే. దానికి మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం, మనతో పాటు వచ్చేయాలని. శ్మశానం వరకే వస్తారు వాళ్ళు. తర్వాత బంధువులు రారా? అయ్యో వాళ్ళతో ఎన్నో చేశారు నేను, అయ్యో మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు, బంధువు ఏదో వీళ్ళ కోసం ఎన్నెన్నో త్యాగాలు చేశాను, చిన్నప్పటి నుంచి కష్టపడ్డానే. ఎవరు మధ్య రారా? ఎవరు మధ్య రారు. తర్వాత ఎవరున్నారయ్యా బాక్స్ లో? బంధువులు లేరు, ఎవరు లేరు. నా శరీరం ఏమైనా ఉందా స్వామి? అరే పిచ్చివాడా, నీ శరీరం క్రిమి కీటకాలకు ఆహారం అయిపోయిందిరా నాయన. జీవం ఎప్పుడైతే ఆత్మ శరీరం వదిలేసింది అనుకోండి, దీనికి విలువ ఏమిటి? చెప్పులకు విలువ ఉంటుందా? బట్టలకు విలువ ఉంది, శవానికి ఇంట్లో ఉంచుకుంటా 3 రోజులు. చాలా మంది పిల్లలు, అమెరికాలో ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఉంచుతారేమో అంతే. ఆ కోవిడ్ తర్వాత వాళ్ళు రావడం కూడా మానేశారు కొంతమంది. కొన్ని శవాలు అనాథలాగా వెళ్ళిపోయినవి ఉన్నాయి. జేసీబీలో తీసుకెళ్ళిపోయారు కొన్ని శవాలు, నేను విన్నాను. జేసీబీలో మంచి ధనవంతుల కుటుంబం, ఆవిడ ఎన్నో ఆస్తి సంపాదించింది, 3 పిల్లలు అమెరికాలో ఉన్నారు. కానీ ఏమైంది? చనిపోయినప్పుడు ఎవరు రాలేదు, జేసీబీ వేసుకొని శవాన్ని పూర్తి చేశారు. ఏమి జీవితం చెప్పండి? మన శవం ఏమైపోతుంది? క్రిమి కీటకాలకి ఆహారం. ఈరోజు దీనికోసం మంచిగా సోపు రుద్దుతాం, సెంటు కొడుతాం, మంచి మంచి కాస్ట్లీ కంచి పట్టు చీరలు ఉండాలి, మంచి ఖద్దరు చొక్కాలు ఐరన్ చేసి ఉండాలి, లేదా మంచి విలువైన బట్టలు వేసుకోవాలి. దీనికోసం తాపత్రయం మనకుంది. కానీ ఏమిటి చెప్పండి, దీనివల్ల విలువేమిటి? ఈ శరీరం ఏమైపోతుంది ఆత్మ వదిలిన తర్వాత?
క్రిమి కీటకాలకి. ఈరోజు ఆత్మ ఉంది కాబట్టి దీనికి విలువ. ఎప్పుడైతే ఆత్మ వదిలేసిందో ఈ శరీరాన్ని, క్రిమి కీటకాల ఆహారం, క్రిమి కీటకాలకు తినేసి వాటి మలమూత్రాలు అయిపోతాం మనం. అంటే ఏమిటి విలువ చెప్పండి? అరే నీ శరీరం క్రిమి కీటకాల ఆహారం అయిపోయిందిరా నాయన, ఈ బాక్సులు ఏమీ లేదురా అని అంటారు. అయ్యో నా శరీరం కూడా నీ దీనిలో లేదు, దానికోసమే రాత్రి పగలు కష్టపడ్డానే, దానికోసం ఆహారం. మనకు నీట్గా ఉండాలి కదా, ఆహారం తినాలంటే వేడి వేడిగా ఉండాలి. కొద్దిగా వేడి తగ్గిందంటే భార్య మీద అరుపులు కేకలు, ఉప్పు ఎక్కువైతే కురుక్షేత్రాలు. కాసేపు ఓడ్చుకో నాయన అంటే ఓర్పు లేదే, ఒక పూట తగ్గితే తట్టుకోలేదే. ఈ శరీరం కోసం ఎన్నో తాపత్రయం, కానీ ఏమైపోతావు ఆత్మ వదిలిన తర్వాత? క్రిమి కీటకాల ఆహారం అయిపోతుంది. చూడండి, ఈ జీవం ఉన్నంత వరకే శరీరానికి విలువ. జీవం వదిలిందా క్రిమి కీటకాల ఆహారం. నీ శరీరం దీంట్లో లేదురా నాయనా అంటారు. అయ్యో నా ఆత్మ ఏమైనా ఉందా సార్ బాక్సులు? ఆత్మ భగవంతుడికి సంబంధించిందిరా. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సేంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ యోగ 8వ శ్లోకంలో కృష్ణ భగవాను చెబుతారు, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ప్రతి జీవుడు కూడా అర్జున నా అంశలు వాళ్ళు. కాబట్టి ఆత్మ మనది కూడా కాదు. ఆత్మ ఎవరికి సంబంధించింది? భగవంతుడికి సంబంధించింది. ఈ చెయ్యి ఎవరిది? మనదే కదా. చెయ్యి ఏమంటుంది? నేను వేరే నువ్వు వేరే అని ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటారా మీరు? మీ కాలు వేరే మీరు వేరే ఒప్పుకుంటారా? కాలు దెబ్బలు కొట్టి వాకింగ్ తీసుకెళ్తాం పొద్దున, అంతేనా? ఆత్మ ఎవరికి సంబంధించింది? భగవంతుడికి సంబంధించింది. ఆత్మ నీది కాదురా, ఆత్మ భగవంతు సంబంధింలో. కాబట్టి దీంట్లో ఆత్మ కూడా లేదు. అయ్యా నాకు నిజంగా మైండ్ హింగిపోతుంది. ఏముంది బాక్స్ లో? నా ఆస్తులు లేదు, నా శరీరం లేదు, నా బంధువులు లేరు, దీంట్లో ఏముంది చూడాలనుకుంటున్నావా అని ఓపెన్ చేస్తారు ఆయన. బాక్స్ లో ఏముంది? ఖాళీగా ఉంది, ఎంటీ బాక్స్. మనం పొద్దు నుంచి రాత్రి వరకు 50 ఏళ్ళు 70 ఏళ్ళు దేని కోసం కష్టపడుతున్నాం? ఎంటీ బాక్స్, ఖాళీ బాక్స్. ఇక్కడ ఏమి కాంపిటీషన్, పోటీ ఏమిటి? ఎవరిది పెద్ద ఖాళీ బాక్స్? నాకు 100 ఎకరాలు ఆస్తి అంటే వాడి పెద్ద బాక్స్, లోపలే ఉండదు. లేదా చిన్న అడుక్కుడు తిరిగి చనిపోయే వాడికి ఒక బాక్స్ ఉంటుంది, చిన్న బాక్స్. ఖాళీ బాక్స్ సైజు ఎంతదైతే ఏమిటి, విలువ ఏమిటి? 0, చిన్న 0, పెద్ద 0, పెద్ద 0. విలువ ఉందా చెప్పండి? అందరూ దేనికోసం కష్టపడుతున్నాం? పెద్ద 0 వాళ్ళు కష్టపడుతున్నామా? మనం జీవితంలో ముందుకు రావాలి. మన కష్టపడేది మన ఫలితం రావాలా కాదా? చెప్పండి, ఎంతమంది 0 కావాలని చేతులు ఎత్తండి. చనిపోయిన 0 రావాలని ఇష్టం వల్ల మనకి అది వద్దు మనకు, కానీ మన అలవాటు అలా ఉండాలి కదా. కోరికలతో సరిపోదు, కోరికలతో పాటు ఏముండాలి? సాధన ఉండాలి. కాబట్టి సాధన ఎప్పుడైతే మనం నిష్ఠగా చేస్తామో అప్పుడు మన జీవితంలో 0 ఉన్నా మొదట ఒక్కటి యాడ్ అవుతుంది. ఒకటేమిటి? భగవంతుడు. అదే 10 0 ఉన్నాయనుకోండి, విలువ ఉన్న దానికి ఆ 0 పక్కన ఇక్కడ ఒకటి యాడ్ చేసామనుకోండి, ఎంత అవుతుంది? 2 0 ఉంటే 100, 3 ఉంటే 1000, 4 ఉంటే 10,000, 5 ఉంటే 1,00,000, 6 ఉంటే 10 లక్షలు, 7 ఉంటే కోటి. ఆ ఒకటి తీసేస్తే 7 0లే. చెప్పండి, 7 కొండల వాడు కావాలి, 7 0 కావాలా? 7 కొండలు కావాలి, 7 0 కావాలా? 7 కొండల వాడు కావాలంటే ఏముండాలి? మనసులో తాపత్రయం ఉండాలి కదా. ఆకలి ఉన్నప్పుడే కదా ఆహారాన్ని మనం కసిగా తింటాం. ఆకలి లేకపోతే పరమాణాలు పెట్టే ఏమవుతుంది? అయ్యో లేదయ్యా, బాడీ సపోర్ట్ చేయట్లేదు, జీర్ణం అవ్వట్లేదయ్యా. ఆకలి ఉంటే రాళ్ళైనా పిండి చేస్తామంటాం. కాబట్టి భగవంతుడు చేరుకోవాలని ఆకలి లోపల ఉండాలి, భక్తి ఆకలి ఉండాలి. భక్తి ఆకలి ఉన్నప్పుడే ఈ దేహానికి ఒక విలువ.
భక్తి లేనప్పుడు మన జీవితంలో సుమను పెడుతూ వెళ్తున్నాం అంతే. కాబట్టి భగవద్గీత అనేది ఆచరణలో పెట్టాలి. శ్రీయాపతి శ్రీయాపతి లోకపతి ధరాపతి, దియాపతి ధరాపతి ప్రజాపతి. ప్రజాపతి అంటే ఎవరు చూడండి, మహావిష్ణువు ఎవరు? స్వామి. శ్రీయాపతి లక్ష్మీపతి, ప్రజాపతి మన జీవులందరికి అధిపతి. పతి పతి అంటే ఎవరు? భర్త. భర్త అంటే ఎవరు? భరించేవాడు. మన ఎవరు భరిస్తున్నారు చెప్పండి? పోషించేవాడు. మన పంచభూతాలు మనకు ఎవరిచ్చారు చెప్పండి? శరీరం ఎవరిది? పురుష శరీరంలో ఉన్నంత మాత్రం భర్త అయిపో. మన దేహాన్ని భరించే ప్రకృతి, ఆ ప్రకృతి సృష్టికర్త ఎవరు? భూమిరపి నలో వాయు కమ్మలో బుద్ధిరేవచ. ఈ శరీరం ఎలా వచ్చింది? పంచభూత శరీరం వచ్చింది. ఆ పంచభూతాలు ఎవరు వచ్చారు చెప్పండి? సృష్టించారు కృష్ణ భగవాను. 7వ అధ్యాయం 3వ శ్లోకం. భూమిరపి నలో వాయు. ఈ పంచభూతాలు అర్జున నా శక్తి. కాబట్టి మన శరీరమే భగవంతుని కృపాశక్తితో వచ్చింది శరీరం ఇది. కాబట్టి మన అధిపతి ఎవరు? మన పతి ఎవరు? భగవంతుడే. ప్రజాపతి, శ్రీయపతి, లక్ష్మీపతి ఆయనే. లోకపతి, లోకాలకు అధిపతి ఆయనే. దియాపతి, ధరాపతి. ధర అంటే భూదేవి. ఆ భూదేవికి పతి ఎవరు? ఈ రోజు ఆ భూదేవి కోసం కొట్టుకుంటున్నామే. భూదేవి నవ్వుతూ ఉంటుందంట, అరే పిచ్చివాడా, నీ ముందర ఎంతో మంది వేల మంది రాజుల నుంచి వెళ్ళిపోయారు, నువ్వు దీనికోసం కొట్టుకుంటున్నావా? అది ఎవరిది? అది ధరాపతి, ఆ శ్రీమన్నారాయణుడి ధరణి. నీదా ఇది? భూదేవి నవ్వుకుంటుందంట మనుషులు చూసి కొట్టుకుంటూ ఉంటే. ధరాపతి, ధియాపతి. ధియా అంటే జ్ఞానం. మన జ్ఞానానికి అధిపతి ఎవరు? శ్రీమన్నారాయణుడు. కాబట్టి ప్రసీదతే భగవతే సదాపతి. ప్రసీదతే భగవతి. ఆ భగవంతుడి యొక్క ప్రసీద కృప మనకు దొరికినప్పుడు సదాపతి, అందరికీ పతి, ప్రతి జీవరాశులకి పతి. భర్త ఎవరు? శ్రీమన్నారాయణుడే. ఇది మనకు భాగవత పురాణంలో చెబుతుంది మనకిది. కాబట్టి భగవద్గీత మనకు అర్థం కావాలంటే చూడు, ఆత్మ కోసం ఎంతో చేస్తుంటానే. మనకు భాగవత పురాణంలో చిత్రకేతు అనే గొప్ప రాజు ఉండేవాడు. చిత్రకేతు రాజు పేరేమిటి? చిత్రకేతు. మన సినిమా పేర్లు తప్ప వేరే పేర్లు గుర్తుండవు మనకు, అందుకే అడుగుతున్నాం మిమ్మల్ని కూడా. చిత్రకేతు గొప్ప రాజు, గొప్ప భక్తుడు కూడా. కానీ ఎంతో మంది భార్యలు, పిల్లలు లేరు. ఒక రాజుకి పిల్లలు ఉండాలి. ఎందుకంటే రాజ్యాన్ని వృద్ధి చేయడానికి, రాజ్యాన్ని పరిపాలించడానికి, ప్రజల బాగోగులు చూసుకోవడానికి ఒక గుణాలు కలిగిన పిల్లవాళ్ళు ఉండాలి. ఆ రాజు చిత్రకేతు బాధపడుతూ ఉంటాడు, పిల్లలు లేరే అని బాధపడుతుంటే ఒక రోజు నారద ముని అతన్ని కలుస్తారు. నారద ముని ఆయన పాటు ఆయన స్నేహితుడు పర్వత ముని ఇద్దరూ వెళ్తారు. చిత్రకేతు ఏడుస్తాడు. నారద ముని, మీరెంతో మహిమలు కలిగిన భక్తులు కదా, నాకు పిల్లలు లేరు, నాకు పుత్రాన్ని, ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి అని వేడుకుంటారు. నారద ముని, వద్దయ్యా, ఎందుకు నీకు ఇది? భగవంతుడి ఇచ్చ, దాన్ని మనం శిరసా వహించాలి అని అన్నప్పుడు చిత్రకేతు ఒప్పుకోడు. నాకు మీరు ఎలాగైనా కోరిక తీర్చాలి నారదా. నారదుడు అతని బాధలు చూసి నారదుడి యొక్క మహాశక్తితో, దివ్య శక్తితో అతని యొక్క పుత్రుని ప్రసాదిస్తాడు చిత్రకేతుకి. సో ఒక యజ్ఞ రూపేణ యజ్ఞం చేయవయ్యా, యజ్ఞ ఫలాన్ని నీ భార్యకి ఇవ్వు, నీకు పుత్రుడు. కానీ ఆ పుత్రుడు వల్ల నీకు బాధలుంటాయి, సుఖము ఉంటుంది, ఏడుస్తావు కూడా. పర్లేదా? పర్లేదు స్వామి, కొడుకుంటే చాలు నాకు, వాడు తిట్టినా కొట్టినా పర్లేదు నాకు. ఇది ఒక్కోసారి మోహం ఎలాగే పనిచేస్తుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు వీళ్ళు అంటుంటారు, పిల్లలేరు. ఆ బాధల కన్నా వీడి బాధ మేలులే. ఇంట్లో ఒకటి తిట్టినా పర్లేదు, ఆ బంధువుల బాధ పెళ్లికి అడుగుతూ ఉంటారు, ఏమైంది అని. ఈ బాధ బెటర్లే అని చిత్రకేతు అనుకున్నాడు. ఇంతమంది భార్యలు సామ్రాజ్యం ఉండి పిల్లలు లేకపోవడం ఏమిటి? కాబట్టి నాకు ఎవరైనా పర్లేదు, నారదముని ఒక కొడుకుని ఇచ్చేసేయి అని యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞ ప్రసాదాన్ని వాడి మొదటి భార్యకి ఇస్తారు ఆయన. ఆయన చాలా మంది పెళ్లి చేసుకుంటాడు పిల్లల కోసం, కానీ మొదటి భార్యకి ఇస్తాడు నియమం ప్రకారం. ఆవిడ యజ్ఞ ఫలాన్ని తిని
గర్భవతి అవుతుంది, బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరేంటి? హర్ష శోక. ఏం పేరు చెప్పండి? హర్ష అంటే ఏంటి? ఆనందం. శోకం అంటే తెలుసు కదా, మనం ఎప్పుడు అలాగే ఉంటాం. శోక సముద్రంలో మునిగిపోయి ఉంటాం మనం పొద్దున్న లేచినప్పటి నుంచి. హర్ష శోక అతని పేరు. ఆ హర్ష శోక పేరే అది. వేరే భార్యలకు ఏమవుతుందంటే, ఈ పెద్ద భార్య కొడుకు పుట్టారు కదా, కాబట్టి వాళ్ళందరిలో కూడా అసూయ పడుతుంది. ఎందుకంటే రాజు ఎక్కువ సమయం పెద్ద భార్యతో ఉంటాడు. ఎందుకు? పెద్ద భార్య కొడుకునిచ్చింది కదా. మిగతా భార్యలకు ప్రేమ తగ్గుతూ ఉంటుంది. అందరూ భార్య అసూయ పడుతుంది. అయ్యో, ఈత రాజు మనల్ని మర్చిపోతున్నాడే, పెద్ద భార్య బాగా దగ్గరైపోతున్నాడు. కాబట్టి వాళ్ళ అసూయ ఎక్కువైపోతుంది. చూడండి, ఒక మనిషిలో అసూయ అనేది ఒక నిజం, ఒక క్యాన్సర్ కన్నా పెద్ద జబ్బు ఏమిటి మనిషిలో? క్యాన్సర్ కన్నా మందులు ఉన్నాయి. అసూయ ఉన్న వాడు నిద్రపోలేడు, అన్ని ఉన్న నిద్రపోలేడు. వాడు దుర్యోధనులాగా. ధృతరాష్ట్రుడు అంటాడు, నీకేమిట్రా తక్కువ, ఈ రాజ్యం అంతా నేనే కదా, ఎందుకు నిద్రపోవట్లేదు నా బాబు నువ్వు అంటాడు. అన్ని నావే, అన్ని నా దగ్గరలో ఉన్నాయి. కానీ ఆ పాండవులు ఆనందంగా ఉన్నారే. ఆ పాండవుల ఆనందం తలుచుకుంటేనే నాకు అసూయతో నా గుండె రగిలిపోతుంది, నిద్ర రావట్లేదు. తండ్రి గారు, నువ్వేం ఎక్కడ దొరికావురా నాయన? అన్నీ ఉన్నా కూడా, అన్నీ ఉండి, సమస్త రాజ్యుల చేతిలో ఉండి, దేవదాసుల చేతిలో ఉండి, సేవకులు ఉండి, అన్నీ ఉండి కూడా తృప్తిగా లేవే. అది అసూయ అంటే. మనకు ఉన్న దానిలో తృప్తి పడం. వాళ్ళకుంది అట్లు ఉన్నవన్నీ మర్చిపోయి ఇలాగే మనసంతా వేడెక్కిపోతుంది. అది దుర్యోధన లెక్క లక్షణం, అసూయ లక్షణం. అది పాములో ఉంటుంది అసూయ. గరుడ పురాణం చెబుతుంది, ఎవరైతే పురాణం చెబుతే అసూయతో చనిపోతారో నెక్స్ట్ పాములుగా పుడతారు. మనుషులు అసూయ ఉండకూడదు. అందుకే కృష్ణుడు అర్జునుడు చెబుతాడు, ఓ అర్జున, అనసూయవే, నీకు అసూయ లేదు కాబట్టి అర్జున ఈ భగవద్గీత నీకు బోధిస్తున్నా. అర్జున, అసూయ అనేది పెద్ద జబ్బు. అది ఎలా బయటపడగలుగుతాం? భగవంతుడి కృప ఉంటే తప్ప. భగవద్గీతే మందు, శ్రీకృష్ణ నామమే మందు ఉంటే తప్ప అసూయ జబ్బు నుంచి బయటపడాలి. భక్తులు అయినా అసూయ ఉంటుంది. ఓ, ఈ భక్తుడు ఎలా చేస్తున్నాడే, వాళ్ళు ఎలా ఉన్నారే, వీళ్ళు ఎలా ఉన్నారే. వేరే వాళ్ళపైన మన దృష్టి దృష్టి మన లోపల ఉండాలి, బయట కాదు. అంతర్గత దృష్టి అంతర్ముఖ. మన ప్రయాణం ఎలా ఉండాలి? అంతర్ముఖ లోపల ప్రయాణం ఉండాలి, బయట కాదు ప్రయాణం. బయట ప్రయాణం అలసిపోతాం, లోపల ప్రయాణం దేని కొలవలేం. కాబట్టి ఆ భార్యలు అసూయపడి ఏం చేస్తారయ్యా అంటే, ఆ చిన్న పిల్లవాడు, పుట్టిన పిల్లవాడికి విషం పెట్టి చంపేస్తారు. చూడండి, ప్రేమించే భర్త కూడా ఆ క్షణంలో గుర్తుకు రాలా. అయ్యో, ఇది రాజ్యం కోసం. రాజుకి కొడుకు ఎందుకు? రాజ్యాన్ని పరిపాలించడం కోసం. వాళ్ళకు అది కూడా దృష్టిలో రాలేదు. ఈ రాజు మనకు దూరం అవుతున్నాడు, ఆ భార్య దగ్గర అవుతున్నాడు, కాబట్టి ఈ పిల్లవాడిని చంపేద్దాం. చూడండి, క్రూరంగా ఆలోచనలు వస్తాయి కూడా. అసూయ ఎక్కువైపోతే ఎదుటి వ్యక్తి పైన కరుణ, దయ, జాలి ఇవే ఉండవు. మన మనసంతా మనమే నిండిపోయి ఉంటాం. మన మనసంతా ఎవరు ఉండాలి? భగవంతుడు ఉండాలి. మనసంతా మనమే నిండిపోవడం అంటే అసూయకి లక్షణం అదే. ఆ దుర్యోధనుడు మనసంతా వాడే ఉన్నాడు. తండ్రి తర్వాత గాంధార చెబుతుంది, అరే దుర్మార్గుడు, ఆ తప్పు చేస్తున్నావురా, నువ్వు చెయ్యొద్దురా అంటే, తల్లి నాకు నువ్వు బోధించొద్దు, నాకు తెలుసు తప్పేదో ఉపయోగం, తప్పే చేస్తున్నా, నాకు తెలుసు తప్పే చేస్తాను. చూడండి, కృష్ణ భగవాను చెబుతారు, బోధిస్తారు, అరే నువ్వు పాపం చేస్తున్నావురా అని. కృష్ణ నాకు తెలిసి పాపం చేస్తున్నాడని, కానీ నా మనసు ఇలాగే పనిచేస్తుంది కృష్ణ. అసూయ అనేది అంత పెద్ద జబ్బుది. అది బయటపడాలంటే భగవంతుడి భక్తుల యొక్క కృప ఉండాలి. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీవ, గురు కృష్ణ ప్రసాద హోయే భక్తిలత బీజ. అంటే ఏమిటి? బ్రహ్మాండ భ్రమితే కోన, ఈ బ్రహ్మాండంలో తిరుగుతూ ఒకరోజు మానవ శరీరం, ఒకరోజు జంతు శరీరం, ఒకరోజు పక్షుల శరీరం, ఒకరోజు దేవతల శరీరం, ఒకరు ఇంద్రుడి శరీరం, ఒకరు బ్రహ్మ శరీరం.
బ్రహ్మాండ పరమి తిరుగుతూ తిరుగుతూ వెళ్ళినా మోక్షం రాదు. భాగ్యవాను జీవ, ఎప్పుడైతే మన జీవితంలో భాగ్యం, అదృష్టం అంటే ఏమిటి? గురు కృష్ణ ప్రసాద హోయే, గొప్ప ఆచార్యుల కృప మన మీద పడినప్పుడు, ఆ కృప మనకు దొరికినప్పుడు అప్పుడు మనం భాగ్యవాన్ అవుతాం. డబ్బులున్న వాడు భాగ్యవంతుడు కాదు, గురువుల కృప దొరికిన వాడు భాగ్యవంతుడు ఈ సృష్టిలో. కృష్ణ ప్రసాద హోయే భక్తిలత బీజ, అప్పుడు వాడి హృదయంలో ఈ భక్తి అనే బీజం మొలకెత్తుతుంది అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ రాణులు ఆ పిల్లవారి విషయం పెట్టి అసలుతో చంపేస్తాను. అప్పుడు ఆ చిత్రకేతు బాగా వర్ణించలేదు. కొన్ని సంవత్సరాల నుంచి వేచి వేచిన కొడుకున్న కొడుకు కొద్ది రోజులు చనిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అంతమంది రాజ్యం ఉండి, అంతమంది భార్యలు ఉండి, అతను బిడ్డ లేని వాడు ఏడుస్తూ 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 చనిపోతాడేమో అనుకుంటారు అందరూ రాజు. ఇంకా అంత బాధలో అప్పుడు నారదునికి తెలుస్తుంది చిత్రకేతు కొడుకు చనిపోయాడు అని. అప్పుడు నారదులు వస్తారు ఓదార్చడానికి. ఏమయ్యా చిత్రకేతు, ఆ రోజు నీకు అన్నీ చెప్పేవాడిని, కానీ వినే పరిస్థితిలో నువ్వు లేవు. ఎవడైతే కోరికలు నిండిపోయి ఉన్నప్పుడు వాడిని కూర్చోబెట్టి భగవద్గీత చెప్పేవాడు, గీత చెప్పేవనుకోండి, వాడు బోధపడదు. కోరికలు తీరాలి తీరాలి తీరాలి, కాల సర్పం లాగాది వెంటాడుతూ ఉంటుంది. కాటేసిన వరకు మనసు కరగదు. కాబట్టి అప్పుడు చెప్పిన ఈ బోధ నీకు అర్థమయ్యేది కాదయ్యా, ఇప్పుడు చెబుతాను విను. తత్వబోధ, ఆత్మతత్వ బోధ, ఆత్మ జ్ఞానాన్ని నారదముని చిత్రకేతులకి బోధిస్తాడు. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ ప్రయాణం ఏమిటి, ఈ జీవితం ఏమిటి చెప్పాను కదా. ఎంటీ బాక్స్ ఏమిటి, ఖాళీ పెట్టిలా మనం, లేదా మాంస ముద్దలతో నిండిపోయిన జీవితమా ఇది? కాదు. ఇది భగవంతుడు ఉన్నతమైన మన జ్ఞానం ఇచ్చాడు. ఎందుకు ఉన్నతమైన జ్ఞానం అంటే భగవంతుడు తెలుసుకోవడం కోసం. ఈ జ్ఞానాన్ని మనం ఎక్కడ మన అన్వేషణ ఎలా ఉండాలంటే, బయట ప్రపంచ ధనం లేదా పూజ, ప్రతిష్ట, లాభం, ఖ్యాతి, సంపద, పదవులు వీటిపైనే ఉండకూడదు. భక్తి కోసం అన్వేషణ మొదలవ్వాలి, ఆత్మ అన్వేషణ మొదలవ్వాలి, పరమాత్మ అన్వేషణ మొదలవ్వాలి. అది ఆత్మ జ్ఞానం. భగవద్గీత అంటే ఆత్మ జ్ఞానం. నారదుని బోధించిన తర్వాత అయినా ఆ చిత్రకేతు హృదయం చల్లాడదు. నా బిడ్డ కావాలి, నా కొడుకు కావాలి ఏడుస్తూ ఉంటాడు. అవునా, అయితే ఉండు, లేవయ్యా. ఆ జీవుడు చనిపోయింటాడు కదా, శరీరం చనిపోయింటాడు ఆ పిల్లవాడు. మళ్ళీ నారదుడు అతని యొక్క దివ్య శక్తితో మళ్ళీ ఆత్మని ఆ శరీరానికి తీసుకొని వస్తాడు. హర్షశోక లేవయ్యా అని అంటాడు. ఆ శరీరం లేచి కూర్చుంటుంది. లేచి కూర్చున్న తర్వాత నారదముని అడుగుతాడు, నీ తండ్రి నీ కోసం బాధపడుతున్నాడయ్యా అని అంటాడు. హర్షశోక అంటాడు, ఎవరు నా తండ్రి, ఎవరు నా తండ్రి? నా కొన్ని కోట్ల జన్మల్లో కోట్ల మంది తండ్రులు ఉన్నారే, ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి? ఈ జన్మలో ఈ తండ్రి, ముందు జన్మలో ఇంకొక తండ్రి, ఇంకొక తండ్రి, ఒకరు జంతువు తండ్రి, పక్షుల తండ్రి, మానవ తండ్రి, దేవత తల్లి, ఎవరు నా తండ్రి? అదే నీ చిత్రకేత అయ్యా, అతను నా తండ్రి కాదు. నా తండ్రి శ్రీమన్నారాయణుడు. నా తండ్రి శ్రీమన్నారాయణుడు. ఆయన వదిలి లోకానికి వచ్చేసాడు. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు జీవుడు 100 జన్మలు గుర్తు తెచ్చుకొని ఏడుస్తాడు గర్భంలో. అదే గర్భం తెలుసా మీకు? ఇది భాగవతంలో చెబుతారు. బిడ్డ ఉన్నప్పుడు గర్భంలో 100 జన్మలు గుర్తుంటే వాడికి భగవంతుని ఏడుస్తాడు, స్వామి ఈ బాధ విముక్తి చేయవయ్యా, నాకు ఈ శరీరం వద్దయ్యా, ఈ లోకం వద్దయ్యా, ఈ బంధాలు వద్దయ్యా అని 100 జన్మలు గుర్తుకు తెచ్చుకొని, పాపాలు గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తూ ఏడుస్తూ గర్భంలో ఏడుస్తూనే ఉంటా, ప్రార్థన చేస్తూ ఉంటాడు శ్రీమన్నారాయణుడికి. అప్పుడు ప్రమాణం చేస్తాడు, స్వామి ఈ గర్భం నుంచి బయటపడుతానే నీ ఆరాధన మొదలు పెడతాను స్వామి అని అంటాడు. కానీ ఏమవుతుంది? గర్భం నుంచి బయటపడుతానే తల్లి తండ్రి బంధాలు వాళ్ళ ప్రేమను చూసి భగవంతున్నే మర్చిపోతాం. ఆయన చెప్పిన ప్రమాణమే, ఆయనకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతాం. అది మోహం అంటే అదే భగవంతుని మర్చిపోవడం. హర్షశోకుడు చెబుతాడు, కొన్ని కోట్ల జన్మ తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరు నా తండ్రి? మాతా దాత పితామహ వేద్యం పవిత్ర ఓంకార వృక్షామ యజురేవచ. తల్లైనా తండ్రి అయినా ఎవరు? శ్రీమన్నారాయణుడే. నా తండ్రి నారాయణ వదిలి వచ్చేసానే. ఇప్పుడు ఈ జీవుల్లో
ఇది నా తల్లి, ఇవి నా తండ్రి. ఎన్ని సంవత్సరాల బంధం చెప్పండి. మనకు 100 జన్మలు గుర్తున్నాయి అనుకోండి, ఈ తల్లి మీద ప్రేమ ఉంటుందా చెప్పండి? ఈ తండ్రి మీద ప్రేమ ఉంటుందా? అయ్యో నా 100 జన్మలు ఒక తండ్రి, 90 జన్మలు ఇంకొక తండ్రి, నీ మైండ్ ఎక్కి పిచ్చెక్కిపోద్ది. అందుకే భగవంతుడు ఏమి ఇచ్చాడు మనకు? అపోహనంశ, మతి మరుపు. మతి మరుపు ఒక మందు, అంతేనా? బాధలను వాడికి నిజమైన మందు ఏమిటి? అది మర్చిపోవడం, బాధను మర్చిపోవడం. కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చిన మందు బాధను మర్చిపోవడం. ఆయన మర్చిపోవడం కోసం కాదు, మనం ఆయనే మర్చిపోయాడు. హర్షశోకుడు లేచి అలా ఆత్మబోధన చేస్తుంటే, నా తండ్రి శ్రీమన్నారాయణుడు ఈ జన్మలు ఇతను తండ్రి అయ్యాడంటే, అప్పుడు నారదుడు అంటే, నీకు ముందే చెప్పాను కదా, హర్షశోక బిడ్డ నీకు బాధలు ఇస్తాడు, సుఖాలు ఇస్తాడు. కొద్ది రోజు సుఖం ఇచ్చాడు, ఇప్పుడు నీకు బాధలు ఇచ్చాడు. కాబట్టి ఏ బిడ్డ కూడా సుఖాలే ఇవ్వడు, బాధలే ఇవ్వడు. కాబట్టి బిడ్డలు ఒక బాధ్యత మాత్రమే కానీ జీవితం కాదు. పిల్లలే నా జీవితం, వీళ్ళే నా జీవితం. ఆ వ్యామోహం నుంచి బయటపడాలి, బాధ్యతగా చేయాలి. చిత్రకేతు తెలుసుకున్న తర్వాత, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత, నారద నా కళ్ళు తెరిపించావయ్యా నువ్వు, నాకు బిడ్డనే వద్దయ్యా. చూడండి, ఏ బిడ్డ కోసం అది ఏడుస్తూ ఉన్నాడో ఆ ఆత్మజ్ఞానం వినిన తర్వాత ఆ బిడ్డ చెబుతున్న నా తండ్రి తను కాదన్నప్పుడు నీకు ఎలా ఉందని చెప్పండి. మీరు పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ బిడ్డ జ్ఞానంతో మాట్లాడుతూ, తండ్రి నువ్వు తండ్రి కాదు నాకు, నిజమైన తండ్రి శ్రీమన్నారాయణుడు. ఎలా ఉంటుంది? విరక్తి వస్తుందా? వైరాగ్యం వస్తుంది కదా. చిత్రకేతు వైరాగ్యం వచ్చి గొప్ప భక్తుడు అవుతాడు, భక్తి మార్గంలో ముందుకు తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఈ రోజు ఈ శరీరంలో జీవం ఉన్నంత వరకే ఈ బంధం. శరీరం వదిలిందా బంధాలు మర్చిపోతుంది. వాళ్ళు ఏడుస్తుంటారు మన కోసం. ఒక ఇంట్లో ఏమిటి మృత్యుఘోష, అయ్యో మా నాన్న వెళ్ళిపోయారే, తాత వెళ్ళిపోయారే, మా నాన్నమ్మ వెళ్ళిపోయి ఏడుస్తుంటారు ఒక ఇంట్లో. ఒక ఇంట్లో ఏమిటి, అదే నా భార్య గర్భవతి అయిందండి. అంతే కదా. జీవుడు ఇక్కడ వదిలిన తర్వాత ఇంకో గర్భంలో వెళ్ళాలి కదా. కర్మణ దైవ నేత్రేణ జంతు దేహోపత్తయే స్త్రీయ ఉదరా పుంస రక్తకర ఆశ్రిత. కపిలదేవుడు చెప్తారు భాగవత పురాణంలో, కర్మణ దైవ నేత్రేణ, ఏదో బిడ్డలు కావడం, తల్లిదండ్రులు కలిసి బిడ్డలు పుట్టరు. కర్మణ దైవ నేత్రేణ, ఆ భగవంతుడు నారాయణుడి కనుసన్నల్లో, కర్మణ కర్మానురూపం, దైవ నేత్రేణ కనుసన్నల్లో జంతు దేహోపత్తయే, ఒక దేహం అనేది వస్తుంది. ఎలాగా? స్త్రీయ ఉదరా పుంస, స్త్రీయ అంటే స్త్రీ యొక్క ఉదరం గర్భంలోకి, పుంస ఆత్మ ఎలా వెళ్తుంది? రక్తకణ ఆశ్రిత, తండ్రి యొక్క వీర్యం నుంచి తల్లి గర్భంలోకి శ్రీమన్నారాయణుని యొక్క శక్తితో ఆత్మ తల్లి గర్భంలోకి వెళుతుంది. ఆ విధంగా తల్లి గర్భవతి అవుతుంది. కాబట్టి ఒక ఇంట్లో తల్లి గర్భం అయ్యింది, ఆ జీవుడు ఒక గర్భంలోకి వెళ్తే అక్కడ ఏమిటి సెలబ్రేషన్లు అంతే కదా. నా భార్య గర్భవతి అయిందండి. ఇక్కడేమిటి? అదే జీవుడు ఈ ఇంట్లో ఏమిటి? ఈ ఇంట్లో ఏమిటి? వర్ధంతి. ఆ ఇంట్లో జయంతి. అందుకే మన పేరేమిటి? ఆత్మ పేరేమిటి? హర్ష శోక. ఒక ఇంట్లో ఆనందం మన వల్ల, ఒక ఇంట్లో శోకం. ఇది మన ప్రయాణం. ఇది వినిన తర్వాత మన జీవితంలో కూడా మార్పు రావాలి. అలా ఇప్పుడు వింటాం, బాగానే ఉంది, ఇంకా చాలు, రేపు నుంచి భగవద్గీత రోజు పట్టుకొని చదివి వదిలిపెట్టకూడదు అనుకుంటాం. ఇంకా రేపు పొద్దున లేకుండా అన్ని మర్చిపోయింటాం. ఇది మాయా ప్రపంచం ఇలాగే పనిచేస్తుంది. ఒక గురువు గారు శిష్యులు చెప్తారు, నాయన ప్రతిరోజు భగవద్గీత చదువు, నిష్టగా చదవాలి. ఒకే గురువు గారు మీకు చెప్పిన ఆటలు పాటిస్తాను గురువు గారు అని వెళ్తారు. ఇక్కడ అందరూ డిస్టర్బ్ చేస్తారు. అడవులోకి వెళ్తాడు, గుహలో ఉంటాడు. గుహలో భగవద్గీత చదవడం మొదలు పెడతాడు. కొద్ది రోజులు బాగానే చదువుతాడు. తర్వాత పొద్దున్న చూస్తే కొన్ని పేజీలు మిస్ అయి ఉంటాయి. భగవద్గీతలు కొన్ని పేజీలు ఏమిటయ్యా? ఎలుక తినేసి ఉంటుంది. కొన్ని పేజీలు తినేసి ఉంటుంది. అతను చూసి, అయ్యో ఇదేమి ఎలుక తినేసిందే, మనం ఏం చేయాలి ఇప్పుడు? సరే ఎలుక బాధ ఎక్కువైపోతుంది, పిల్లిని తెచ్చుకుందాం, ఎలుక బాధ తగ్గిపోతుంది మనకు అని వెళ్ళి ఒక పిల్లిని పట్టుకొని వస్తాడు. రేపు నుంచి భగవద్గీత నిష్టగా చదువుతాం, గురువు గారు చెప్పారు మనకు. పిల్లిని తీసుకొని వస్తాడు, బాగానే ఉంది, ఎలుక బాధ తగ్గిపోతుంది. రెండో తరగతి పిల్లి మ్యామ్ ఏడుస్తూ ఉంటుంది. పిల్లికి ఏం కావాలి? ఆకలి అవుతుందా లేదా?
అదేమైనా యోగినా? ఆకలి వేస్తుంది. అవి ఇదేమిటిది, మన పిల్లి తెచ్చుకున్న బాగానే ఉంది, ఎలుక బాగా తగ్గిపోయింది, ఈ పిల్లి ఆకలి వేస్తుంది, దానికి పాలు కావాలి, రోజు పాలు ఎక్కడ తీసుకొస్తాం మనం? సరే ఊరికి వెళ్దాం. ఊరికి వెళ్ళి ఎవరైనా ధనవంతుడు అడుగుదాం. అతను సాధు రూపంలో ఉంటాడు కదా, సాధువులు చూసి చాలా గౌరవిస్తారు కూడా. సరే ఒక ఆవును దానంగా ఇస్తారు అతనికి. ఆవును తీసుకొని వస్తాడు. రోజు అతని ఆవునంతా మంచిగా గడ్డి అంతా వేసి పాలు పితికి ఆ పిల్లికి కొద్దిగా మోస్తాడు, తను తాగుతాడు, బాబాయ్ చూద్దామని అనుకుంటాడు. పిల్లి బాగా తగ్గిపోయిందా? తగ్గిపోయింది. పిల్లి ఆకలి తీరిపోయింది. ఇదేమిటయ్యా, రోజు మనం ఆవుందనే సమయం అంతా అయిపోతుంది, గడ్డి కూడా లేని ఆవును చూసుకోలేమిటి, మన సమయం దొరకట్లేదు, కాబట్టి ఆవును చూసుకున్న వ్యక్తి కావాలి మనకు అని ఒక ఆవును చూసుకునే వ్యక్తిని పట్టుకొని వస్తాడు. అయ్యా రోజు నువ్వు ఆవును చూసుకో, గడ్డి తీసుకోరా, పాలు పితుకు, నువ్వు కొనిదా, నాకు కొనుక్కొని పెట్టు, ఆ పిల్లి కొనిపోయి భార్య డీల్ బాగానే కుదిరింది అనుకుంటాడు. అంతేనా? ఒక మనిషి చూసి అతను మంచిగా రోజు ఆవును పూజిస్తూ పనులు చేసుకుంటాడు. అతనికి ఆహారం కావాలి కదా. ఇదేమిటిది, అతనికి పెట్టాలి, ఆవుకు పెట్టాలి, పిల్లికి పెట్టాలి. మన పరిస్థితి ఎలా అయిపోయింది అని మళ్ళీ ఊర్లోకి వెళ్ళి ధనవంతులు అడుగుతారు, ఏమయ్యా నాకు కొద్దిగా భూమి ఏదైనా దానం చేయండి, భూమి కొద్దిగా పంట కావాలి కదా, రోజు ఎక్కడ దానం ఇస్తారు చెప్పండి. ఒక భూమి ఉంటే పండించుకోవచ్చు మనం అనుకొని ఒక భూదానం కోసం అడుగుతాడు. ఆ ఊర్లో ఉన్న శ్రీమంతులు ఇతను సాధువు కదా ఒక భూమిని దానం చేస్తారు. భూమి దానం చేసిన తర్వాత వ్యవసాయం మొదలు పెడతాడు. వ్యవసాయం మొదలు పెట్టి పండించింది ఆవుకి గడ్డి దొరుకుతుంది, ఆవు చూసుకున్న వ్యక్తికి ఆహారం దొరుకుతుంది, ఇతనికి ఆహారం దొరుకుతుంది, అంతా బాగా జరుగుతూ ఉంది. ఇదేమిటిది, మనకు సమయం దొరకట్లేదు, నన్ను ఎవరు చూసుకుంటారు, నేనైతే ఆవు చూసుకుంటున్నా, ఆవును చూసి పిల్లని చూసుకుంటున్నా, నన్ను ఎవరు చూసుకుంటున్నారు? నాకు తోడు ఉండాలి కదా. నాకు ఆకలేసి ఎవరు పెడతారు చెప్పండి? ఎవరో ఇంట్లో ఒక ఆడావిడ ఉంటే నాకు వడ్డేస్తుంది, నా బాగోని చూసుకుంటది, పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. సరే ఇంకా సాధువు కదా, ఎవరో ఒకరు ఇస్తారు. ఇంకా అరే ఎవరో ఒక అమ్మాయి దొరుకుతుంది, పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి దగ్గరుండి బాగోలని చూసుకుంటూ ఉండే అతనికి ఒక 2 ఎకరాలు సరిపోదు, మనకి ఇంతమంది సంసారం పెద్దదవుతుంది, ఇంకా దాన్ని బాగా పండించి వ్యవసాయం బాగా చేసి ఇంకా ఎక్కువ ల్యాండ్లు కొంటూ ఉంటాడు. కొన్ని పిల్లలు పుడతారు, మంచి భూస్వామి అయిపోతాడు, మంచి ఇల్లు కట్టేస్తాడు, మంచి ఇల్లు, పిల్లలు, అంత ఆనందంగా జీవితం గడుస్తూ ఉంటుంది. వాళ్ళ గురువు గారు వస్తారు. ఏమయ్యా నాయన, గురువు గారు చూస్తారు, ఎక్కడ మన శిష్యుడు? అది వెళ్ళేటప్పుడు సాధువు రూపంలో ఉంటాడు వీడు. ఇప్పుడు ఏమైపోయాడు? మంచి భూస్వామి వ్యాపారం అయిపోయాడు. ఏమిట్రా నాయన, నీకేం చెప్పారు, నువ్వేం చేసావురా నాయన? గురువు గారు నాకు మీరు ఏం చెప్పారు? భగవద్గీత చదవని చెప్పారు. ఆ గీత చదవడానికి ఇన్ని బాధలు పడుతున్నా గురువు గారు నేను. ఆ గీత చదవడానికి ఆ ఎలుక బాధ, పిల్లి బాధ, ఆవు బాధ ఇవన్నీ చూసి లాస్ట్కి ఇట్లా అయిపోయాను గురువు గారు. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నా గీత చదవాలని, సమయం దొరకలేదు గురువు గారు, నాకు ఎలాంటి పని చెప్పారు గురువు గారు అంటారు. గురువు గారు వీడక దొరికారా పిచ్చివాడు, నీకేం చెప్పాడా నాయన అంటే, భగవద్గీత చదవడానికి ఎలుక కష్టమైతే ఏం చేయాలి మనం? వేరే ప్లేస్కి పోవచ్చు కదా, ఎలుక బోన్ పెట్టుకోవచ్చు కదా, పట్టుకొని వదిలేయచ్చు, ఏదో చేయొచ్చు మనం. గురువు గారు అంటారు, అంటే నీలో దృఢ నిశ్చయం లేదు. చాలా మంది అనుకుంటారు పొద్దున్నే చదివేయాలి, భగవద్గీత భాగవతం చదివేయాలి, కోరికలు ఉంటే సరిపోదు. వాళ్ళు కోరికలు ఉన్నాయి, భగవద్గీత చదవాలి కోరిక ఉంది, మనసులో ఉంది వాడికి, ఆ ఉంటే తీరిపోతుంది, గీత చదువుదాం అంతేనా? భార్య వస్తే నాకు వడ్డిస్తుంది, సమయం దొరుకుతుంది, గీత చదువుదాం. ఎక్కడ సమయం ఉంది? మనం ఒకటి సాధించాలంటే కోరికలకు సరిపోదు, మనలో ఏముండాలి? ఒక దృఢమైన సంకల్పం ఉండాలి, సంకల్ప బలం ఉండాలి. ఆ బలం ఉన్నప్పుడే భగవద్గీత మీకు బోధపడుతుంది, మాయ నుంచి బయటపడుతుంది. ఒక జబ్బు తగ్గాలంటే సంకల్ప బలం ఉండాలా కాదా? అంతే తప్ప మనకు జబ్బు తగ్గిపోవాలి, కానీ ఏ పనులు చేయకూడదు. తగ్గుతామా? మందు వేసుకోవాలి జబ్బు తగ్గాలంటే. భగవద్గీత మనం రోజు చదివితేనే మనలో ఉన్న శోకాలు, మోహాలు అన్ని బయటపడి ఆ వైకుంఠం మనం చేరుకోగలుగుతాం. మానవ జీవితం వైకుంఠం చేరుకోవడం కోసం. అంతే తప్ప
ఈ ప్రపంచంలోనే బతకడం కోసం కాదు మనం, లేదంటే ఈ శిష్యుల్లాగా అయిపోతాం మనం కూడా. రోజుకు కారణం చెబుతున్నాం, మనం కారణం వెతుక్కుంటూ ఉన్నాం. అయ్యో సమయం లేదు స్వామీజీ, పొద్దు నుంచి బిజీనే. అదే మృత్యు వస్తే చెబుతామా? చాలా బిజీగా ఉన్నాం కానీ యమరామరాజు గారు రేపు రండి. మా ఆయన కొంచెం ఏమని చెప్పారు ఇంట్లో, మా ఆవిడ కూడా చెప్పిందండి. యమధర్మరాజు మనం చెప్పగలుగుతామా? చెప్పండి. మృత్యువుని మనం రేపు రమ్మని చెప్పగలుగుతామా? మృత్యువుని ఏ సమయం వచ్చినా ఆ క్షణంలో ఏ పని చేస్తూ ఉన్నా ఆ క్షణమే శరీరం కింద పడిపోయి ఆత్మ వదిలేస్తుంది, అయిపోయిందంతే. ఆ సంఘర్షణ ఏమిటి? భాగవతం చెబుతుంది. అందరూ ప్రశాంతమైన చావు ఉందంటుంటారు. ఆ ప్రశాంతమైన చావు లేవు, ఇది ఇంకొక మాయా. ఏమిటి? భాగవతం చెబుతుంది చావు అనేది 18,000 తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో. ఒక తేలు కుడితేనే మనకి ఎంత నొప్పి ఉంటుంది? 18,000 తేళ్లు కుడుతుంటే ఎంత నొప్పి ఉంటుందో. ఆత్మ శరీరం వదిలేటప్పుడు అంత బాధ. సుఖమైన మృత్యు అనేది లేదు, మన కనపడితే కనపడదు. లోపల యమధర్మరాజు యమభటులు ఆత్మ పాశం లాగేటప్పుడు ఆ సంఘర్షణ. ఒక ఇంట్లో మనం 10 ఏళ్ళు ఉంటేనే ఎంతో ఆ ఇంటి పైన మమకారం ఉంటుందా లేదా? ఒక ఊరిలో 50 ఏళ్ళు ఉంటే మమకారం ఉంటుందా లేదా? అలాంటి శరీరంలో 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండిపోయి సడన్గా వదిలేస్తామా? 18,000 తేలు కుట్టినంత నొప్పి, బాధ వర్ణాతీతం. కానీ ఒక భక్తుడు ఎవరైతే జీవం ఉన్నప్పుడు ఆ శ్రీమన్నారాయణ సేవలో ఉంటారో ఆ భక్తుడు చనిపోయేటప్పుడు శ్రీమన్నారాయణ చూస్తారు. ఆ మృత్యు భగవద్గీత కృష్ణుడు చెప్తాడు, అర్జున మృత్యు సేవ నా భక్తుడు నన్ను చూస్తాడు. అర్జున యమధర్మరాజు చూడరు, భగవంతుని చూస్తాడు. భగవంతుడు చూసేవాడికి బాధ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆనందం, బ్రహ్మానందం, పరమానందం, దివ్యానందం, వైకుంఠ ఆనందం. స్వామిని చూస్తుంటే నొప్పి ఎలా ఉంటుంది చెప్పండి? కాబట్టి ఈ రోజు సుఖంగా బతకడం ముఖ్యం కాదు. ఈ రోజు మన అమృతంగా కనపడుతున్న జీవితం చనిపోయేటప్పుడు విషం అయిపోతుంది. అది ఈ రోజు విషంగా ఉన్నా పర్వాలేదు, కష్టంగా ఉన్నా పర్వాలేదు, అలవాట్లు కొద్దిగా కష్టంగా ఉన్నా పర్వాలేదు, కొద్దిగా నాన్ వెజ్ దూరంగా ఉన్నా పర్వాలేదు, ఎరగడి తరగతి తెలకపోయినా పర్వాలేదు, కష్టాలు ఉన్నా పర్వాలేదు. మృత్యు సమయంలో శ్రీమన్నారాయణ గుర్తుపెట్టుకునే జ్ఞానం మనకు రావాలి. అది వైకుంఠ ప్రాప్తి. మానవ జీవితం దేనికోసం? వైకుంఠం కోసం. అక్కడ ఎలా ఉంటుంది జీవితం? స్వామిని కాసేపు కొన్ని సెకండ్లు తిరుమల క్షేత్రంలో ఆయన చూస్తేనే వెంకటేశ్వర స్వామిని మనసు ఉప్పొంగిపోతే, ఆ స్వామి దివ్య రూపాన్ని చూస్తూ, ఆ స్వామి దివ్య రూపాన్ని మనం తాకుతూ, ఆ స్వామితో మనం భోజనం చేస్తూ, ఆ స్వామితో మాట్లాడుతూ ఎలా ఉంటే జీవితం అది వర్ణించగలుగుతామా? అది వైకుంఠ జీవితం అండి. ఇక్కడ ఏమని చెప్పండి? దుఃఖాలయం అశాశ్వతం. అర్జున ఇది దుఃఖాలయం. అర్జున మనం ఏమనుకుంటాం? సుఖాలయం అనుకుంటున్నాం దీన్ని. మనం ఇక్కడంతా బాగుంది అనుకుంటాను. భగవంతుడు ఏమంటున్నాడు? ఈ లోకమంతా దుఃఖంతో నిండిపోయింది అర్జున, అశాశ్వతం. అంటే ఏమిటి? తాత్కాలికం. ఈ సృష్టి అంతా కూడా మానవుడు ఆయన చేరుకోవడం కోసం. కాబట్టి మన అడుగులు వేయాలి, ఆయన కోసం అడుగులు వేయాలి. వైకుంఠం అంటే ఏదో మనం ఈ లోకాన్ని చూసి మనం ఊహించుకోకూడదు. ఆ శ్రీమన్నారాయణ కల్ప వృక్షాలు ఎందుకైనా చింతామణి వైకుంఠంలో ఫ్లోరింగ్ ఏమిటి? మార్బులు ఇవి కాదు. వైకుంఠంలో ఫ్లోరింగ్ ఏ ఫ్లోరు? చింతామణి. చింతామణి ఇక్కడ దొరకదు మనకి. ఇక్కడ దొరికితే అది కూడా తవ్వేసేవాళ్ళం మనం. అంతేనా? అన్ని తవ్వేస్తున్నాం కదా మనం. ఇక్కడ అది కూడా తవ్వేసేవాళ్ళం మనం. చింతామణి ఇక్కడ దొరకదు, వైకుంఠం దొరుకుతుందంటే అది ఆ చింతామణి. ఆ సౌందర్యాన్ని, భగవంతుడి దివ్య రూపాన్ని, ఆయన అందాన్ని వర్ణించలేదు. ఎలాగంటే భగవంతుడు ఒకడు వైకుంఠం వెళితే స్వామిని పట్టుకొని ఏడుస్తాడు. ఆయన ప్రేమ ముందు మనం చూసిన ఇక్కడ ప్రేమలన్నీ కూడా నీటి బిందువులు. అంటే సముద్రం అంతా ఆనందం మనం ఎదురు చూస్తూ ఉంటే మనమేం చేస్తూ నీటి బుగ్గల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మనం. ఇది అజ్ఞానం అంటే. కాబట్టి భగవంతుడు భక్తుల కోసం ఏమైనా చేస్తాడు. 9వ అధ్యాయం 22వ శ్లోకం గుర్తుంది ఎవరికైనా? ఎవరు చెప్పారు? ఎస్, అందరు అబ్బాయి క్లాప్ కొట్టండి. ఏ శ్లోకం చెప్పు బాబు. చెప్పు. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.
హరే కృష్ణ. అర్థం ఏమిటి? దానికి అర్థం ఏమిటి? ఓకే, వెరీ గుడ్. బట్ శ్లోకం మంచిగా చెప్పారు పిల్లవాడు. గుడ్. అనన్యా చింతయంతో ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం. అర్జున, అనన్యా చింత, అన్ని చింతలు పక్కన పెట్టి, అనన్యా చింత ఎంతో ఏ జన పర్యుపాసతే, నన్ను ఎవరు ఉపాసిస్తారు అంటే భగవంతుడు ఉపాసన అంటే ఏమిటి? అన్ని బాధలు పక్కన పెట్టి, చింతలను పక్కన పెట్టి, ఆలోచనలు పక్కన పెట్టి, స్వామి కృష్ణ నాన్న నువ్వే కావాలి, నాకు నా భావన మనం రావాలి. వైకుంఠం ఊరికే వస్తుందా? అమెరికాకి వెళ్ళాలంటేనే ఎన్నో ఎన్నో చెక్కులు చేస్తారు. వీసా కావాలి, అవునా? వీసా కావాలి, డబ్బులు కావాలి. మీకు డబ్బులున్నా ఒక వీసా రాకపోవచ్చు. ఒక అమెరికా ఇన్ని బాధలు ఉంటే వైకుంఠం ఊరికే వస్తుందా? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వీసా వాడు ఎవడు నమ్మకం లేదు, రిజెక్టెడ్ అంటాడు. చాలా మంది ఏడుస్తున్నారు అమెరికాలో. తల్లి భార్యాభర్తలు గర్భవతి అన్నప్పుడు ఇక్కడ తీసుకెళ్ళాలి, తల్లిదండ్రులు తీసుకెళ్తారు అమెరికాకి. వీసా రాకపోతే బాధలు. అమెరికాకు పోవడానికి ఇన్ని బాధలు ఉంటే వైకుంఠం అంటే ఏమిటి? ఇప్పుడు జన్మ లేదు. వైకుంఠం, కుంఠం అంటే ఏమిటి? కుంఠం అంటే ఏమిటి? బాధలు. వైకుంఠం అంటే ఏమిటి? బాధలు లేని లోకమని. వైకుంఠం అంటే ఏమిటి? బాధలు లేని కుంఠం అంటే బాధలు. వైకుంఠం బాధలు లేని ప్రపంచం అని. బాధలు అంటే ఏమిటి? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. జన్మ మృత్యు జరా వ్యాధి, ఇదే నిజమైన బాధలు అంటే. పుట్టుక చావు, జబ్బులు, ముసలితనం. ఎవరికైనా ముసలివాళ్ళు అవ్వాలని చేతులెత్తండి. ముసలివాళ్ళు అవ్వాలి చేతులెత్తండి. ఎవరెత్తాం? జబ్బులు కావాలి చేతులెత్తండి. ఎవరెత్తాం? చావు కావాలా? ఎవరెత్తాం? కానీ ఎత్తకపోతే మాత్రం ఆకుండా వస్తాయా? దానికి మార్గం ఏమిటి? భక్తి. భగవంతుడు అంటున్నాడు కదా కృష్ణుడు భగవద్గీతలో, జన్మ మృత్యు జరా వ్యాధి, పుట్టుక చావు, నిజమైన సమస్యలు మనిషికి. ఈ సమస్యలు మిగతా అన్ని కూడా చిన్న చిన్న సమస్యలే. మనకి పెద్ద సమస్యలు అర్థం కాకుండా ఈ చిన్న సమస్యలతో కొట్లాడి జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం మనం, మానవ జీవితాన్ని. ఈ బాధ నుంచి బయటపడాలి. వైకుంఠం అంటే బాధలు లేని అంటే ఇంకొక పుట్టుక, ఇంకొక మృత్యువు, ముసలితనం లేని. ఎప్పుడే కృష్ణుడు తెల్ల గడ్డతో చూసారా మీరు? తెల్ల గడ్డంతో ముసలివాడులాగా వణికిపోతూ. కృష్ణుడు బాబుకి చెప్పినప్పుడు ఆయన వయసు ఎంత? 100 ఏళ్ళు పైబడి, 120 సంవత్సరాల వయసు. కానీ స్వామి ఎలా కనపడ్డాడు? నవ యవ్వనంశ అంటే ఎట్లా? యవ్వనం 16 సంవత్సరం పిల్లవాళ్ళ కృష్ణుడు ఉన్నాడు. అర్జునుడే పెద్దగా అయిపోయాడు, కృష్ణుడు చిన్న పిల్లవాళ్ళలాగే ఉన్నాడు. భగవంతుడు నవ యవ్వనంశ. ఇది ఈ వైకుంఠ లోకం. అనన్యా చింతయంతో మామేజన పర్యుపాసతే. ఈ బాధలని బట్టి కృష్ణ నీ ఉపాసన కావాలి, నువ్వు నాకు కావాలి కృష్ణ అని కోరుకోవాలి మనం. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళి, కృష్ణ వెంకటేశ్వమి ఏడుకుంటారు కూడా అన్ని నాకేమో, నువ్వు తప్ప. అది కాదు, స్వామి నాకు నువ్వే కావాలి, నువ్వు తప్ప నాకు ఏది వద్దు, నాకు నువ్వే కావాలి. అది మోక్షానికి దారి. లేదంటే జన్మ మృత్యు జరాగాది, ఇక్కడే మళ్ళీ పోట్లాడుతూనే ఉండాలి. తర్వాత ఏంటో కృష్ణుడు చెప్పండి, తేషాం అనన్యా చింత ఎంతో మా వేజనా పడు తేషాం నిత్యాభియుక్తానాం. ఆ పూజ ఎలా ఉండాలి, ఆరాధన ఎలా ఉండాలి? శనివారం ఒక రోజు గోవిందా అని 6 రోజులు మర్చిపోతాం ఆయన్ని. అది కాదు, నిత్యాభియుక్తానాం అంటే ఏమిటి? ప్రతిరోజు ప్రతి క్షణం స్వామి ఆరాధన ఉండాలి. నిత్యాభియుక్తానాం. అప్పుడేమవుతుంది చెప్పండి? స్వామి ఏమంటాడు? యోగక్షేమ వహామ్యహం. అర్జున, ఏ జీవుడైతే మీరు చేస్తాడో బాధలన్నీ పక్కన పెట్టి, ఆలోచనలు పక్కన పెట్టి నా ఆరాధనలో ఉంటాడు, నా నామాన్ని జపం చేస్తాడు, నా పూజ చేస్తూ ఉంటాడు, నా ధర్మ ప్రచారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అలాంటి జీవుడి కోసం నిత్యాభియుక్తానం రోజు చేస్తూ ఉంటాడు, వాళ్ళ యోగాలు క్షేమాలు నేను దగ్గరగా చూసుకుంటాను అర్జున. ఇది భగవంతుడి యొక్క ప్రమాణం. మనుషులు ఇచ్చిన ప్రమాణాలకు విలువ లేదు. ఈరోజు చేతిలో చేపట్టి ప్రమాణం వేస్తాం, రేపు చేయని అరికేస్తాం. ఇది మన స్వభావం. రోడ్లో ఒక పులి వెళ్తుంటే పులి ఎలా వెళ్తుందో దాన్ని మనం పసిగట్టచ్చు. కరెక్టా? పులి వెళ్తుంటే మనం దారిలో వెళ్తామా?
ఆవు వెళ్తుంటే వెళ్తాం కదా. అదే అర్ధరాత్రిలో ఒక మనిషి వెళ్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? వాడు మనల్ని కొట్టేస్తాడేమో, చంపేస్తాడేమో, మన నగలు లాగేస్తాడేమో, డబ్బులు తీసుకుంటాడేమో, ఈ బాధలు ఎక్కువ ఉంటాయి. జంతువు ఎలా నడుచుకుంటుందో దాన్ని మనం పసిగట్టచ్చు. మనిషి ప్రవర్తనని ఇవాళ ఉన్నవాడేమో అలాగే ఉంటాడా? మనిషి ప్రవర్తనని మనం పసిగట్టలేము. ఏ విధంగా క్రిమినల్ అయిపోతాడు సడన్గా. చూడండి, యోగక్షేమం. కానీ భగవంతుడి వాక్యం ఏమిటి? యోగాలు దగ్గర చూసుకుంటాను అంటున్నాడు అంటాడు. సో దాని ఏమిటయ్యా అంటే, ముందు కాలాల్లో గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన ఈ శ్లోకం చదువుతాడు. చాలా పేదవాడు, కష్టాల్లో ఉంటాడు, బాధలు పడుతూ ఉంటాడు, చిన్న గుడిసెలో ఉంటాడు. ఈ శ్లోకం విని ఇది యోగక్షేమ వహామేం కృష్ణుడు అన్నాడే, ఇది నిజం కాదేమో. ఆయన భగవాన్ ఎందుకు వస్తాడు చెప్పండి? మన కోసం ఎందుకు వస్తాడు? ఆయనకి ఎన్నో పనులు ఉన్నాయి కదా అని ఆ యోగక్షేమ వహామేహాన్ని కొట్టేస్తాడు, ఆ శ్లోకాన్ని కొట్టేస్తాడు. తర్వాత మళ్ళీ యథాతథంగా వెళ్తాడు, భిక్షం కోసం వెళ్తాడు, ఎక్కడ దొరకదు, బాధపడుతూ ఉంటాడు. సడన్ గా 2 పిల్లవాళ్ళు వస్తారు ఆ బ్రాహ్మణుడి ఇంటికి. 2 పిల్లవాళ్ళు వచ్చి, అమ్మ తొందరగా రావమ్మా, నీ భర్త చాలా సరుకులు పంపించాడు మా దగ్గర, మా బయట కొని, సో మీకు కావాల్సిన ఇల్లుకి ఏమేమి కావాలో అన్నీ పంపించాడమ్మా, తొందరగా మీరు తీసుకోండి అమ్మా అని అంటారు. ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఓ, నా భర్త ఇవాళ ఏదో దొరికినట్టు ఉంది, ఆయనకి దానం దొరికినట్టు ఉంది. కొద్ది రోజులు వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, నేను తప్ప ఏ ఆహారం ఉండదు. చూడండి, మనం కడుపు నిండా తిని అన్ని కొద్దిగా సుఖాలు దొరికితే కూడా దాన్ని కూడా మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం. 3 పూట్ల ఆహారం దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసుకుని చెప్పండి. లేదా 2 పూట్ల ఆహారం దొరికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, 1 పూట తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం అన్నా భగవంతి భూతాన్ని, అన్నాన్ని మనం వృధా చేయకూడదు. ఆ భగవంతుడి శక్తిని వృధా చేయకూడదు. మనకి ఇచ్చిన తృప్తి పడాలి, దానికి కృతజ్ఞత భావం మనలో ఉండాలి. ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉండకూడదు జీవితాంతం. ఇతను పేదవాడైనా ఏ రోజు కంప్లైంట్ చేయలేదు. తిండి లేకపోయినా వాళ్ళ భార్య కంప్లైంట్ చేయలేదు. బాధలు అనుభవిస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి. భార్యాభర్తల బంధం అంటే అది. కష్టాలైనా కూడా నమ్మకంతో బతుకుతూ భగవంతుని భక్తి చేత బతికే విధంగా ఉండాలి జీవితం అంటే. ఈ విధంగా జీవిస్తూ ఉంటే ఆ రోజు చాలా ఆహారం వచ్చేస్తుంది వాళ్ళ ఇంటికి. ఆ తల్లి ఆశ్చర్యపోతుంది. ఓ, ఆవిడ అన్ని చూసి అని వడ్డిస్తాను, నేను కూడా వంట చేస్తాను ఆయన పిల్లలారా, మీకు వడ్డిస్తాను ఉండు అంటుంది తల్లి వేడకుండా పిల్లల్ని. ఆ పిల్లలు అంటారు, ఎందుకమ్మా మాకు సమయం లేదు, మీ ఆయన తొందరగా ఇచ్చి రమ్మన్నారు ఈ సరుకులని మీ ఇంట్లో, చూడండి ఎలా కొట్టారో మమ్మల్ని అని వాళ్ళ వీపు చూపిస్తారు. పిల్లల వీపు, ఆ వీపు అంతా రక్తంతో కారుతూ ఉంటుంది. అయ్యో, మా ఆయన ఎలా కొట్టేశారు మిమ్మల్ని, ఆయనకి చేతులు ఎలా వచ్చాయ్యా, ఇంత అందమైన అపురమైన పిల్లలు మీరు, మిమ్మల్ని ఎలా కొట్టాడు ఆయన, రక్తం కారుతుంది వీపంతా కూడా. కాబట్టి ఉండండి అయ్యా, మీకు ఏదైనా మందు పూస్తారు ఉండండి, లేదమ్మా ఆయన ఇంకా కొడతారమ్మా, తొందరగా వెళ్ళిపోవాలి అని సరుకులను దించి తొందరగా వెళ్ళిపోతారు ఆ పిల్లలు. తర్వాత ఆ సాయంత్రానికి ఆ బ్రాహ్మణుడు వస్తాడు, ఇంటికి వస్తాడు. వచ్చే కొద్దికి వాళ్ళ భార్య నైవేద్యాన్ని చేసి మంచి భోజనం ప్రసాదం రెడీ చేసి పెట్టుంటుంది. ఆయన చూసి ఆయన వస్తానే నా దగ్గర ఏమీ లేదు అంటే ఆవిడ అంటుంది, ఏమిటండి ఇన్ని సరుకులు పంపించేస్తారు ఇంటికి, మీరు ఇంత సరుకులు ఎక్కడ, మనకి ఇంట్లో మన స్థలం కూడా లేదు పెట్టుకోవడానికి, ఇంత సరుకులు మనకు అవసరమా అని చెబుతూ, ఎందుకంటే పిల్లలు అలా కొట్టారు మీరు, ఆ చంటి పిల్లలు ఎందుకు అలా కొట్టారు మీరు, రక్తం కారిపోతుంది మీపంతా అని అంటే అతను ఆశ్చర్యపోతాడు. పిల్లవాడిని కొట్టడం ఏమిటి, రక్తం కారణం ఏమిటి, ఈ సరుకులను ఎవరిచ్చారు, నేను ఇవ్వలేదే అని వెంటనే పూజా గదిలోకి వెళ్తాడు. పూజా గదిలోకి వెళ్తే ఎక్కడైతే ఆ బ్రాహ్మణి కొట్టి వేస్తాడో, యోగక్షేమ మహామేహం అని కొట్టేస్తుంటాడో, అది మళ్ళీ ఆ కొట్టేసింది మళ్ళీ వెళ్ళిపోయి ఆ శ్లోకం మామూలుగా అయిపోతుంది. అప్పుడు బలం వెలుగుతుంది. కృష్ణ, నువ్వు నా కోసమే నా ఇంటికి వచ్చావా అయ్యా, నువ్వు చెప్పిన ప్రమాణం ఈ భగవద్గీత నీకు సాక్షాత్ సమానం కాబట్టే నేను నీ శ్లోకాన్ని కొట్టేస్తే నీ శరీరం పైన మరకలు పడ్డాయా, నీ శ్లోకాన్ని కొట్టివేస్తే నీ శరీరం మీద గాయాలు తగిలాయా,
అంటే ఏమిటి? ఈ భగవద్గీత సాక్షాత్ భగవంతుడు ఒకటే కదా, ఆ జ్ఞానం నాకు లేకపోయింది, నీ శ్లోకాన్ని కొట్టివేశానే, అది తప్పు అని నువ్వు నిరూపించడం నువ్వే సాక్షాత్ వచ్చావా కృష్ణ అని ఆయన ఏడుస్తూ మన భార్యను పిలుస్తాడు. నువ్వెంత అదృష్టవంతురాలివి, నేను రోజు భగవద్గీత పఠనం చేస్తున్నా కానీ ఆ స్వామి దర్శనం నాకు దొరకలేదు, కానీ నీకు దొరికింది. సాక్షాత్ మన ఇంటికి వచ్చింది ఎవరయ్యా అంటే ఆ కృష్ణ బలరాములు మన ఇంటికి వచ్చారు. సాక్షాత్ కృష్ణుడే మన ఇంటికి వచ్చాడు, నీకు అదృష్టం దొరికింది. ఎలాంటి అదృష్టం నీది, నాకు అదృష్టం లేకపోయిందే అని బాధపడుతూ ఆ భగవంతుడు చెప్పిన వాక్యాలు అది కరెక్ట్ జరుగుతాయి అని భగవంతుడు దాన్ని ప్రూవ్ చేయడానికి ఆయన స్వయంగా వచ్చి సరుకులు మోసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో దిగబెట్టి ఆ భగవద్గీత కొట్టేసిన దాని శరీరంలో గాయాలు అయిపోతాయి చూడండి. కాబట్టి భగవద్గీత భగవంతుడు వేరు కాదు, మనలో నమ్మకం ఉండాలి. భగవద్గీత పైన మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడే మనకు పని చేస్తుంది. నమ్మకం లేని చోట ఏది పని చేయదు. భక్తులు కావాల్సిన మొదటి అడిగేది నమ్మకం. కాబట్టి ఆ శ్లోకం భగవద్గీత మనకు ఎంత చూడండి, యోగక్షేమాన్ని భగవత్ చూసుకుంటాడు. నమ్మకం మనలో లేదు కాబట్టి మనం ఇంకా చాలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. భవిష్యత్తు ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎన్నో ప్లానింగ్ చేస్తూ ఉంటాం. మనకు ఆయన పైన నమ్మకం తక్కువ, మన పైన నమ్మకం ఎక్కువ. కాబట్టి ఆ నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనం. ఈ కలియుగ ధర్మం ఏమిటి? ఆ నమ్మకం ఎలా వస్తుంది మనకు? భగవంతుడి నమ్మకం ఎలా కలుగుతుంది? కలియుగంలో భగవంతుడి యొక్క నామం పైన కలి స్వభాజయంతే ఆద్య గుణజ్ఞానాసార భాగవత. చూడండి ఏం చెప్తారు మళ్ళీ. కలియుగం ఏమిటి? గుణ జ్ఞాన సార. ఈ గుణాలు జ్ఞానం యొక్క సారం ఏమిటి? కలియుగంలో నామ సంకీర్తన యత్ర నామ సంకీర్తనైః. కలియుగంలో ఏమిటి? అన్ని సారం ఏమిటి? నామ సంకీర్తన. నామ సంకీర్తన కలియుగ గుణ కాల జ్ఞాన సారమే ఆ కృష్ణుడి యొక్క నామ సంకీర్తనం. సర్వో సర్వార్థో అభిలభ్యతే. అభిలభ్యతే అన్ని పొందవచ్చు మనం. ఆ కృష్ణ హరినామ రామనామంలో అన్ని నామాలు ఉన్నాయి. ఆ నమ్మకం మన ఉన్నప్పుడు, నామాన్ని జపం చేసినప్పుడు మన జ్ఞానంలో దదామి బుద్ధి యోగంతో భగవద్ జ్ఞానం మనకి ఇస్తాడు. మనం ఈ కలియుగ ధర్మం చర్చించుకొని దీన్ని ఈ ప్రవచన సమాప్తం చేద్దాం. కలియుగ ధర్మం ఏమిటి? శాస్త్రం ఏం చెబుతుంది? కలియుగం ఏమిటి? నామ సంకీర్తనం. వేరే మార్గం లేదు. ధ్యానం చేయలేం. కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ, అన్ని యోగాల కన్నా ఉత్తమైన యోగం ఏమిటి? భక్తి యోగ. ఆ భక్తి ఎలా మొదలవ్వాలి? సర్వో జిహ్వా. భక్తి ఎలా మొదలవ్వాలి? నాలుగుతో మొదలవ్వాలి, తర్వాత కాలు చేతులు మొదలవుతుంది. ఆ నామంతో మొదలవ్వాలి. ఆ నామం ఏమిటి? హరినామం, కృష్ణ రామనామం. పార్వతీదేవి పరమశివుని అడుగుతుంది పద్మ పురాణంలో. ఏమిటది? విష్ణు సహస్రనామంలో వస్తుంది కదా, శ్రీరామ రామ రామేతి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. దాని అర్థం ఏంటి? దానికి అర్థం ఏమిటి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరం పారగలుగుతుంది. ఓ నాథ, ఓ శివ, విష్ణు సహస్రనామాలు సంస్కృతం చాలా కష్టంగా ఉంది చదవడానికి. నా పిల్లలు అంటే మనం, పార్వతి పిల్లలు మనమే. తల్లి తండ్రి పార్వతీ శివుడు, దైవం నారాయణుడు. నా బిడ్డలు సంస్కృతం రాదు, తెలుగే సరిగా రాదు. సంస్కృతం ఏం జరుగుతుంది? వాళ్ళకి నోటి తిరుగుతుందా? కష్టమే. ఏదైనా సులభమైన మంత్రం చెప్పండి. ఆ విష్ణు సహస్ర పుణ్యమంతా రావాలి. విష్ణు సహస్రం చదవాలంటే గంట పడుతుంది, అవునా? ఆ గంట వారు చదవలేరు, ఓపిక లేదు వాళ్ళకి. కూర్చుంటే కాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, ఎన్నో నొప్పులు. ఏదైనా మార్గం చెప్పండి పరమశివ అని వెళితే అప్పుడు పరమశివుడు చెప్తే ఈశ్వర ఉవాచ, పద్మ పురాణంలో సంభాషణది, పార్వతీ శివ సంభాషణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. రామ 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 3 సార్లు చెప్పారు పార్వతి. సహస్రనామ తత్తుల్యం. ఈ విష్ణు సహస్ర పుణ్యమంతా రామనామ వరాణి. ఆ రామనామంతో 1000 సార్లు
విష్ణు సహస్రం చేత పుణ్యం ఏదైతే ఉందో రామ 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 అంటే చాలా పుణ్యమంతా నీకు వచ్చేస్తుంది. అర్థమైందా? ఇక్కడ విష్ణు సహస్రం చదువుతారా? విష్ణు సహస్రం చదివి చేతులెత్తండి. చాలా మంది చదువుతున్నారు. గంట పడుతుంది కదా. అదే మీకు 1 నిమిషంలో అయిపోవాలంటే కావాలి, షార్ట్ కట్ కావాలి కదా కలియుగంలో. అదే పార్వతి అడుగుతుంది ఇక్కడ 1000 విష్ణునామాలు చదవాల్సిన సమయం పడుతుంది. దాని షార్ట్ కట్ ఏమిటి? రామ రామ రామ. మళ్ళీ పార్వతి అడుగుతుంది పెద్ద పురాణంలో, ఇదంతా బాగుంది తండ్రి, ఇంకా ఏదైనా షార్ట్ కట్ ఉందా? ఈ రామ 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 కాకుండా ఇంకేమైనా షార్ట్ కట్ ఉందా? ఇంకా సులభంగానే ఉందా స్వామి? సహస్రనామ్నాం పుణ్యానాం త్రియావృత్తి యత్పదం. ఓ పార్వతి, సహస్రనామ పుణ్యానం, ఈ విష్ణు సహస్ర పుణ్యం ఏదైతే వస్తుందో, ఆవృత్తి యత్పదం 3 సార్లు రామారామ అంటే పుణ్యం ఏదైతే వస్తుందో, ఏకం రుచ్యతు కృష్ణస్య నామేకం సమర్చయ. ఓ పార్వతి, కృష్ణ అని ఒక్కసారి వచ్చావు పార్వతి. 1000 విష్ణునామాలు, 3 రామనామాలు, ఆవృత్యత్ఫలం ఏకవృత్యత్ కృష్ణస్య నామేకం సమర్చయ. ఒకసారి కృష్ణ వచ్చాను పార్వతి, అన్ని పుణ్యం నీకు వచ్చేస్తుంది. ఇది పరమశివుడు పార్వతి చెప్పిన సంభాషణ పద్మపురాణంలో. సహస్రనామ పుణ్యాన విష్ణు సహస్ర పుణ్యమంతా ఆవృత్తి యత్ఫలం. అంటే 3 సార్లు రామారామ అనే పుణ్యం ఏదైతే ఉందో, ఏకవృత్యత్ కృష్ణస్య, ఒకసారి కృష్ణ నామేకం సమర్చయ, ఆ పుణ్యమంతా నీకు వస్తుంది పార్వతి అంటారు. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రంలో ఎన్నిసార్లు కృష్ణ వస్తుంది చెప్పండి? అందరూ మంత్రం చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎన్నిసార్లు కృష్ణ వచ్చింది? 4 సార్లు కృష్ణ. ఎన్నిసార్లు రామ వచ్చింది? ఎన్నిసార్లు విష్ణు సహస్రం చదివినట్టు మీరు ఇప్పుడు? ఎన్నిసార్లు విష్ణు సహస్రం చదివినట్టు మీరు? పరమశివుడు ఏమన్నాడు? ఏకవృత్యత్ కృష్ణస్య, ఒకసారి కృష్ణ అన్నా, 3 సార్లు రామారామ అన్నా, 1000 సార్లు విష్ణు నామం చెప్పిన ఒకటే పార్వతి పుణ్యం వస్తుంది అన్నాడు కదా పరమశివుడు. హరే కృష్ణ మంత్రం 4 సార్లు కృష్ణ వచ్చిందా? అని ఎన్నిసార్లు చదివినట్టు కృష్ణ వస్తున్నాము? 4 సార్లు చదివిన విష్ణు వస్తున్నాం మీరు, అంతే కదా. కృష్ణ 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 రామారామం వస్తుంది 4 సార్లు. అంటే ఎన్నిసార్లు? 5 సార్లు విష్ణు సహస్రం చదివితే పుణ్యం మీకు ఏం వస్తుందో ఎంతసేపు పట్టింది మీకు హరే కృష్ణ చెప్పడానికి, మంత్రం చెప్పడానికి? 1 నిమిషం పట్టిందా? నిమిషం కూడా పట్ల 2 సెకండ్లు పట్టింది. 2 సెకండ్లు హరే కృష్ణ మహామంత్రం చదివితే పుణ్యం ఏదైతే ఉందో, మీరు 5 సార్లు విష్ణు సహస్రనామం అంటే 5 గంటలు కూర్చొని పుణ్యం ఎంత వస్తుందో 1 సెకండ్ లో మీకు వస్తుంది. అదే ఒక మాల చేశారనుకోండి, ఒక మాలకి ఎన్ని కూర్చున్నారు దాంట్లో? 108. 108 × 5 ఎంత? లెక్కలు మనం తినాలి కదా. 540. అంటే మీరు ఒక్క మాల హరే కృష్ణ మహామంత్రం చేస్తే 540 సార్లు విష్ణు సహస్రనామం చదివినట్టు. అంటే ఒక మాల చేయడానికి 10 నిమిషాలు సమయం పడుతుంది మీకంతే. అంటే ఏమిటి? 540 సార్లు రోజు నిష్టగా చేస్తే 540 రోజులు అంటే దాదాపు 2 సంవత్సరాలు మీరు విష్ణు సహస్రం నిష్టగా చేసి వచ్చే పుణ్యం 10 నిమిషాలు దొరికిపోతుంది మీకు. అదే మీరు 16 మాలలు చేశారంటే చూడండి, మీరు కొన్ని సంవత్సరాలు కలియుగంలో ఏమిటి? ఆయుష్ తక్కువ. ఇది ఒక నామం ఎక్కువ తక్కువని కాదు, భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం. కలియుగంలో ఆయుష్ ఏమిటి? 100 ఏళ్ళు బతకడం కష్టం, 70 ఏళ్ళకే వయసు అయిపోతుంది మనకు. కలియుగంలో ఏమిటి? ఆయుష్ తక్కువ, మంద బుద్ధి మంద భాగ్యాస మంద మధుపతుత, అన్ని తక్కువ. కలియుగంలో ఆయుష్ తక్కువ, వయసు తక్కువ, శక్తి తక్కువ, హైట్ తక్కువ, బుద్ధి తక్కువ, జ్ఞాపశక్తి తక్కువ, బంధాలు విలువలు తక్కువ, అన్ని తక్కువ కలియుగంలో. ఇటువంటి కలియుగ దోషాలైనా కలో దోషనిదే రాజు. ఇంత దోషాలైనా కానీ ఒక పుణ్యం ఏమిటి ఇక్కడ? ఆ కృష్ణ రామ నామంతో వైకుంఠం చేరుకోవచ్చు. చదువు అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, డిగ్రీలు అవసరం లేదు, నిష్ట కావాలి. కాబట్టి వైకుంఠం చేరే మార్గాన్ని హరే కృష్ణ మహామంత్రం మనకి ఏం చేస్తుంది?
మనకు ఫాస్ట్ గా చేస్తుంది. అందరికి మాలలు దొరికాయి. ఇప్పుడు మాలలు వచ్చిందా? ఈ నెక్స్ట్ 10 నిమిషాలు అందరూ ఒక మాల చేద్దాం. అందరూ మాలలు తీయండి. రెడీగా ఉన్నాయి మాలలు? ఈ 108 సార్లు మీరు హరే కృష్ణ మంత్రం చెప్పినప్పుడు ఏమవుతుంది? 540 సార్లు విశ్వాసన పుణ్యం మీకు వచ్చినట్టే. నిష్టగా చేయండి. మనసు అక్కడి వెళ్ళినా తీసుకోరండి. ఈ రూమ్ లో ఉండాలి మీరు. ఈ రూమ్ లో ఉండాలి. మనసంతా కూడా మీకు దీనిపైన, హరినామం పైన ధ్యాస ఉండాలి. ఇంట్లో ఏం జరుగుతుందో, ప్రోగ్రామ్ ఎప్పుడైపోతుందో, ప్రసాదం ఎప్పుడు పెడతారో, ఇంటికి ఎప్పుడు వెళ్దాము, రేపేం చేద్దాము ఆలోచించద్దండి. రేపు నిద్ర లేకుండా డౌట్ మనకే. రేపటి వరకు ప్లాన్ చేయకూడదు ఎక్కువ. ఈ 10 నిమిషాలు మీరు భగవంతుడి మధ్య ఎవరు లేదు. కృష్ణ నామం, రామనామం మీరే. ఈ 10 నిమిషాలు మీ ఆత్మ కోసం, మీకోసం కేటాయించండి. ఇది పొద్దు నుంచి రాత్రి శరీరం కోసం కేటాయిస్తున్నాం. ఈ 10 నిమిషాలు మీకోసం కేటాయించండి. ఇది ఆత్మ జ్ఞానం కోసం, ఆత్మ వృద్ధి కోసం, తర్వాత ఆత్మ మోక్షం కోసం. ఓకేనా? సో మాల ఇలా పట్టుకోండి. ఇది 108 ఉంటాయి పూసలు దీంట్లో. 108 ఎందుకయ్యా అంటే 108 ఉపనిషత్తుల యొక్క సారం. లాస్ట్ మనం చర్చించుకున్నాం కదా, లాస్ట్ మనం కలిసినప్పుడు. 108 ఉపనిషత్తుల యొక్క సారం ఏమంటే సర్వవేదేషు దృశ్యతి అన్న ఉపనిషత్తు సారమే హరే కృష్ణ మహామంత్రం. బ్రహ్మదేవుడు నారదుడు చెబుతాడు, ఇది షోడశక నాం కలికల్మష నాశనం నాతో పరతరో ఉపాయః సర్వవేదేషు దృశ్యతి. ఓ నారద, ఈ 16 అక్షరాల బీజ మంత్రం హరే కృష్ణ మహామంత్రం కలికల్మష నాశనం, కలియుగంలో అన్ని పాపాలు దోషాలు తీసివేసే మహామంత్రం ఇది. నాతో పరతర ఉపాయ, దీనికి మించిన ఉపాయమే సృష్టిలో లేదు నారద. సర్వ వేదేషు దృశ్యత, అన్ని వేదాల సారమే హరే కృష్ణ హరే రామ మంత్రం. కాబట్టి ఈ మహామంత్రం నీకు ఇస్తూ కలియుగానికి ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన వరం ఈ మహామంత్రం. ఆ 108 ఉపనిషత్తులకు సారం మనకు దొరుకుతుంది. ఈ 108 గోపికలు, 108 గోపాలు, కృష్ణుడితో నిత్యం ఉండే గోపీలు, గోపాలుడు, వాళ్ళ యొక్క పాద ధూళి, వాళ్ళ ఆశీర్వాదం మనకు దొరికేటట్టే. కాబట్టి మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మద, ఆశ్చర్యాలని పోవాలంటే భక్తుల కృప మనకు దొరకాలి. కాబట్టి వాళ్ళు స్మరించుకుంటూ, వాళ్ళ ఆశీర్వాదం స్వీకరించుకుంటూ మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేద్దాం. అన్ని చెప్పాను కదా, మీకు గుర్తుంది కదా. కలియుగ ధర్మం, యుగ ధర్మం ఇది హరినామ సంకీర్తనం. వేరే ధర్మం ఏమి కలియుగంలో పని చేయవు, మోక్ష ప్రసాదాలు ఇవ్వలేవు కలియుగంలో. ఇది అన్ని వేదాల యొక్క సారని బ్రహ్మదేవుడు చెప్పేసి నారదుడికి. ఓకేనా? నమ్మకంతో చేయండి. ఈ వేరు తగలకూడదు. ఇది ధ్యాన ముద్ర. ఇది ఏమిటి, అందరిలో చెడు చూస్తూ ఉంటాం మనం. వీళ్ళు బాగాలేదు, వీళ్ళు బాగాలేదు అంటూ ఉంటాం. ఇది పక్కన పెట్టండి. ఇది మాల పెట్టుకోండి. గురు మంత్రం చెబుతాం. గురు మంత్రం ద్వారా హరే కృష్ణ మంత్రం చెప్పాలి. ఎందుకంటే మనం మనసు శుద్ధి కాదు, బుద్ధి శుద్ధి కాదు, శరీర శుద్ధి కాదు. కాబట్టి గురు అనుగ్రహం వెళ్ళినప్పుడు మన శుద్ధి లేకపోయినా ఆ కృష్ణుడి యొక్క కృప మనకు దొరుకుతుంది. గురువు ద్వారా వెళ్ళడం, ఆచార్య ద్వారా వెళ్ళడం వల్ల. కాబట్టి ఆయన కృపతో హరే కృష్ణ మహామంత్రం జపం చేద్దాం. ఓకేనా? మొదలు చెప్పండి. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. ఇప్పుడు ఈ పూస పట్టుకొని చూడండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నెక్స్ట్ పూస. ఇలాగా మనం ధ్యానం అంతా కూడా శబ్దం పైన ఉండాలి. కాబట్టి హరే కృష్ణ మంత్రంలోనే గాయత్రి మంత్రం ఉంది, ఓంకారం ఉంది, అన్ని దీంట్లోనే ఉన్నాయి. కాబట్టి మనం ఓం హరే కృష్ణ అనం దీన్ని. ఓంకారం కూడా, ప్రణవం కూడా దీంట్లోనే ఉంది. సాక్షాత్ భగవంతుని సమానం కృష్ణనామం, రామనామం. కాబట్టి మనం నామ జపం చేసేటప్పుడు మన శబ్దం అంతా, మన మనసు అంతా శబ్దం పైన ఉండాలి. భగవంతుడు ఆ శబ్ద రూపేణ, విగ్రహం అనేది దృశ్య రూపేణ.
ఇక్కడ కృష్ణనామం శబ్ద రూపేణ మన హృదయం లోపలికి వెళ్ళి మనలో ఉన్న మలినాలన్నీ కూడా పాపాలన్నీ కూడా స్వామి శుద్ధి చేసి మనకు బుద్ధి యోగ మనకు ఆయన అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు, మనలో మార్పులు తీసుకొని వస్తాడు. కాబట్టి మనం శబ్దం పైన ఏకాగ్రతగా చేయాలి. ఆలోచన పక్కకు వెళ్ళినా మనకి తీసుకోరండి. ఇప్పుడు అందరూ కలిసి జపం చేద్దాం. ఇది సంకీర్తనం. హరే కృష్ణ 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 అందరూ కలిసి చేద్దాం. అందరికి మంత్రం వచ్చి కదా, మొదలు పెడదాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे,
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, హరే కృష్ణ. అందరికి ఎలా ఉంది? మా నిద్రపోయారా? సో మనం చర్చించుకున్నట్టుగా భగవంతుడి శక్తి అంతే నామంలో ఉంది. ప్రహ్లాదుని కాపాడింది ఈ నామమే, ద్రౌపదిని కాపాడింది నామమే, పాండవుల్ని కాపాడింది నామమే, సమస్త సృష్టి నడిపించేది ఈ నామశక్తే. కాబట్టి ఎవరు జపం చేయండి చెప్పండి. ఎంతమంది హరే కృష్ణ నామంతో ఈ వారం మొదటిసారి చేసిన చేతులెత్తండి. మొదటిసారి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రేపటి నుంచి చేస్తారా? ఎంతసేపు పట్టింది మనకు? 10 నిమిషాలు పట్టింది. అంటే ఏమిటి? 2 సంవత్సరాల విష్ణు సహస్ర పుణ్యం అంతా 10 నిమిషాలు వస్తుంది. కావాలా వద్దా? మనం చేసిన పాపాలు సామాన్య పాపాలు కాదు. ఆ అనంత కోటి పాపాలు పోవాలంటే అనంతమైన శక్తి మనపై రావాలి. ఎవరు చేతులు ఎత్తారు? రేపటి నుంచి హరే కృష్ణ జపం చేస్తారా? కృష్ణుడు చూస్తాడు మనందరినీ. రేపు ప్రతి ఒక్కరూ ఒక 10 నిమిషాలు మీకోసం కేటాయించండి.
10 నిమిషాలు హరే కృష్ణ మంత్రం జపం చేయండి, మీ జీవితాన్ని పరమార్థం చేసుకోండి, వైకుంఠం చేరుకోండి. అంతా మీ చేతుల్లో ఉంది. అరచేతుల్లో వైకుంఠం అంటే ఇదే, అంతేనా? అరచేతుల్లో నామం ఎంత?